భక్తులందరికీ హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు మరియు సైన ఏకాదశి శుభాకాంక్షలు. మన గొల్లపూడి శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అంగరంగ వైభవంగా మనం అందరం కలిసి జరుపుకున్నాము. కావున ఆ సందర్భంగా ఈనాటి సమావేశంలో భక్తులందరూ తమ తమ అనుభవాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. ప్రభుజీ స్టార్ట్ చేయండి. ప్రభుజీ, మన రథయాత్ర సూపర్ హైలైట్. హరే కృష్ణ. ప్రభుజీ మీ పేరు హరే కృష్ణ మీ పేరు అని చెప్పి క్లుప్తంగా కొంచెం ఒక 2 minutes వరకు చెప్పండి ప్రభుజీ, ఎవరైనా చెప్పాలనుకుంటే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. రమేష్. ఇంకెవరైనా చెప్పొచ్చు. మ్యూట్ తీయండి రమేష్ బాబు, మ్యూట్ తీయండి. హరే కృష్ణ గురువు గారు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామములు. దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. సో మన గొల్లపూడి జగన్నాథ రథయాత్ర ఎలా జరిగిందనే దాని గురించి మీ యొక్క అనుభవాలు తెలియజేయమని చెప్పేసి మన పద్మావతి దేవి మాతాజీ అడిగారు. ఈ ప్రస్తుత సమావేశంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. నా పేరు గోపీనాథ్. నేను కేఎల్ స్టూడెంట్ వాలంటీర్గా వచ్చాను. ఓకే. నేను ఇలా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం అన్నమాట. నాకైతే సూపర్ బాగా నచ్చింది. అలా సేవ చేయడం నాకు ఫుల్గా నచ్చింది అనమాట. నేనైతే బాగా స్వామివారిని దర్శించుకున్నాను. ఓకే. ప్రసాదాలు అవి కూడా సూపర్ గా ఉన్నాయి మీరు చెప్పినట్టుగా. ఓకే. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా? హరే కృష్ణ గురుజీ. నా పేరు సారథి కృష్ణ దాస్ గురుజీ. మన గొల్లపూడి శ్రీ జగన్నాథ రథయాత్ర చాలా అద్భుతంగా ఘనంగా జరిగింది గురూజీ అని మనమే కాకుండా చాలా మంది వచ్చిన భక్తులందరూ కూడా అదే విషయంగా చెప్పారు. సో దానివల్ల మనం ఎంత ఘనంగా జరుపుకున్నాం అనేది మనకు అర్థమవుతుంది గురూజీ. అయితే నాకు ఈ రథయాత్రలో నాకు మా గురువు గారు అయిన దయానిధి గురువు గారు నాకు కీర్తన సేవ ఇచ్చారు గురూజీ. అయితే ఈ రథయాత్రలో చాలా మంది భక్తులు పాల్గొన్నారు మరియు ఒక చక్కని ఆర్గనైజ్డ్ వేలో ఈ రథయాత్ర అనేది జరిగింది గురూజీ. ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా మనకి ఒక్క డిస్టర్బెన్స్ కూడా జరగలేదు గురించి. అయితే ప్రతి ఒక్కరూ జై జగన్నాథ్ జై జై జగన్నాథ్ అంటూ రథయాత్రలో పాల్గొన్నారు గురూజీ. రథాన్ని చక్కగా ముందుకు పురవీధులలో తీసుకు వెళ్ళారు గురూజీ. ఇకపోతే కళ్యాణ మండపంలో డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది గురూజీ. ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చాలా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ కటన్ గానీ ఆ ఫ్లవర్ డెకరేషన్ గానీ చాలా గ్రాండ్ గా ఉంది గురూజీ. అదైతే అసలు ఎవరు మర్చిపోరు గురూజీ. ఒకవేళ కనుక ఆ దృశ్యాన్ని చూస్తుంటే మన రథయాత్రను అయితే మర్చిపోలేరు గురూజీ. అంత చక్కగా జరిగింది గురూజీ. ఇకపోతే గురుకుల్ విద్యార్థులు అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని భక్తులందరినీ ఆకట్టుకునేలా చేశారు గురూజీ. ఇంకా కేఎల్ యూనివర్సిటీ వాలంటీర్స్ కూడా చాలా బాగా సేవ చేశారు గురూజీ. వాళ్ళు కూడా వాళ్ళ పాత్రని చాలా బాగా పోషించారు గురూజీ. హరే కృష్ణ గురూజీ. నేనైతే ఇవి చెప్పాలనుకున్నా గురూజీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురూజీ ఈ అవకాశం ఇచ్చినందుకు. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ హరి గురు ప్రసాద్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భక్తులకి, వైష్ణవులందరికీ, అలాగే దయానంద ప్రభుజీకి, మాతాజీలకి అందరికీ ప్రణామం. చాలా ధన్యవాదాలు ప్రభు. మాకు
ఈ యొక్క రథయాత్రలో మమ్మల్ని కూడా పార్టిసిపేషన్ చేసి మాకు కొద్దిపాటి సేవ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు ముందు. అట్లా మేము రథయాత్రలో మా గుంటూరులో 3-4 సార్లు మేము పార్టిసిపేషన్ చేశాము. అయితే వేరే ఊరు రథయాత్ర వెళ్ళడం మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు. కానీ మీరు ఈసారి అనుకున్నాం, ఎందుకో తెలియదు, కనీసం ఒక 3-4 రథయాత్రలన్నా చూడాలి అని చెప్పేసి అనుకున్నాము. అనుకున్న తర్వాత అది భగవంతుని సంకల్పం ఏదో. తర్వాత ఇంకోటి ఏంటంటే మా టెంపుల్కి కొత్తగా పిల్లలు వస్తున్నారు. రామకృష్ణ గారు వాళ్ళ పిల్లలందరికీ ఏం చేస్తున్నామంటే, కొన్ని రోజులుగా నేను జగన్నాథ రథయాత్ర ఎలా అంటే వాళ్ళు కొత్త ఇంతవరకు జగన్నాథ రథయాత్ర చూడలేదు యాక్చువల్గా. అందుకని వాళ్ళని ప్రేరేపిస్తూ మనం జగన్నాథ రథయాత్ర చైతన్య చరితామృతం నుంచి వాళ్ళకి చాలా వివరంగా కొన్ని రోజులు చెప్పుకుంటూ వస్తున్నాను. మన గుంటూరు రథయాత్ర ఎలా ఉంటుంది అని చెప్పి వారు చెప్పుకుంటూ వస్తున్నాను. అయితే అనుకోకుండా మీరు ప్రేమగా మమ్మల్ని రమ్మని చెప్పి ఆహ్వానించారు. మా రథయాత్ర కన్నా ముందుగానే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు అనమాట. చక్కగా ప్రతి ఒక్కరు కూడా అంటే, మీరు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు, మనం ప్రేమగా పిలిస్తే రాళ్ళైనా కరుగుతాయి అని చెప్పేసి. అది ఎంతో మంచి మాట. ఎందుకంటే నాకు తెలిసి మా గుంటూరు నుంచి ఇంతమంది రావడం అనేది ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడమంటారు. కంటిన్యూ మా గుంటూరు నుంచి ఇంతమంది పార్టిసిపేషన్ చేయడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటే. రథయాత్రలు అంటే వెళ్తారు, వేరే ఎవరికి వాళ్ళు విడిగా వెళ్తారు, కానీ మందిరం నుంచి ఆహ్వానించి అందరినీ ప్రేమపూర్వకంగా పిలిచి ప్రతి ఒక్కళ్ళు ఎట్లా కొట్లా వచ్చి కనీసం రథయాత్ర మనం పార్టిసిపేషన్ చేయాలంటే, అందుకే అది కారణం ఏంటంటే, ఒకటి ఆ జగన్నాథుడి ద్వారా ప్రేమపూర్వకంగా మీరు ఆహ్వానించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అక్కడ ప్రేమే వినమే, అంత నుంచి తర్వాత అందరిని ఆహ్వానించడం, చక్కగా వాళ్ళు వచ్చారా లేదా, ప్రసాదాలు తీసుకున్నారా లేదా, అంటే డివోటీ కేరింగ్. అంటే మనకు ఖచ్చితంగా డివోటీ కేరింగ్ అది ఎంత చాలా అద్భుతంగా, దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు కనబడకపోవచ్చు, ఖచ్చితంగా దాని ప్రభావం అనేది మనం జస్ట్ రావడం, పలకరించటము, వాళ్ళకి కొంచెం తర్వాత వెళ్ళేటప్పుడు మీరు అందరినీ పేరు పేరున పలకరించటము, వారికి కొద్ది ప్రసాదాలు అందించటము, అది ఖచ్చితంగా మనకి చాలా వాళ్ళలో హృదయంలో ఖచ్చితంగా ఆ ప్రేమ అనేది ఎక్కడికి పోదు ప్రభు. ముఖ్యంగా మా పిల్లలు చాలా ఆనందంగా నృత్యం చేశారు. అట్లాగే మా మందిరంలో ఉన్న మాతాజీలు చక్కగా నృత్యం చేశారు. దానికి ఇక్కడ రథయాత్ర చేయడానికి అందరూ కూడా ప్రిపరేషన్ అయి ఉన్నారు. అలాగే మాకు మీ దయ వల్ల జగన్నాథుడి యొక్క సేవా సౌభాగ్యం, వారిని సేవించుకునే అవకాశం నాకు వనమాలి ప్రభుకి కలిగింది. అట్లాగే రథయాత్రకి వెళ్ళగానే మా మిస్సెస్ కానీ అందరూ కూడా చక్కగా వెంటనే ఫాస్ట్గా బయలుదేరారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మమ్మల్ని అందరినీ ప్రేమగా పిలిచి సేవలో చక్కగా మమ్మల్ని నియుక్తం చేసి మమ్మల్ని ఈ జగన్నాథ సేవలో చేసిన ధన్యవాదాలు. అలాగే ప్రసాదం కానీ, ఇంకొకటి మందిరం అనేది అక్కడి నుంచి ఈ అయ్యప్ప ఫంక్షన్ హాల్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎంతమంది కూర్చున్నా చక్కగా, ఇంకోటి డిస్టర్బెన్స్ లేకుండా అక్కడో స్టేజ్ ఇక్కడో స్టేజ్ కడతాం వల్ల ఏంటంటే స్వామివారి కార్యక్రమాలు అవుతుంది. కొంతమంది వచ్చిన వాళ్ళు కూడా మనం కొంతమంది ఏపీలు ఉంటారు, వాళ్ళని గమనించాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు గమనించకపోతే కొంతమంది ఫీల్ అయ్యే అవకాశం ఉంది, భక్తులు కాకపోయినా వేరే వాళ్ళందరూ కూడా. అట్లా పేరు పేరున వాళ్ళు పిలిచి వారిని సత్కరించినందుకు, అట్లాగే ముఖ్యంగా ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ టీం మాతాజీ, పద్మావతి మాతాజీ కానీ, తర్వాత మిగతా పిల్లలందరూ కూడా ఉన్నారు, వాళ్ళందరినీ ఆ విధంగా చక్కగా మేనేజ్ చేస్తూ, వాళ్ళు స్త్రీ అనేది, నేను ఒక మాట దయచేసి మరించలో ఒక మాట చెప్పాలనుకున్నాను. ప్రభుపాదుల వారు ఒక సందర్భంలో ఒక మాతాజీ అడిగితే ఏమనుకున్నారంటే, ఏదో కార్యక్రమం చేస్తారంటే వాళ్ళు ప్రభువులు అన్నారంట, నువ్వు స్త్రీవి అయితే నువ్వు స్త్రీవి చేయకూడదు అన్నారు, చేయలేవు అన్నారంట. ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, నిజం నువ్వు చేయలేవు అన్నారు. ఎందుకంటే నువ్వు స్త్రీ అనుకుంటే చేయలేవు, నువ్వు భగవంతుని ఆత్మ అనుకుంటే ఏ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పినట్టు. అట్లాగే మీరందరినీ ఆ విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి లోకనాథ ప్రభు నుంచి పద్మావతి మాత అందరినీ పేరు పేరున పిలిచారు. కాబట్టి వారు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ప్రీచర్స్ గా తయారవ్వాలి. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మన ప్రభుపాద ఉద్యమంలో అందరూ కూడా వాళ్ళు భాగస్వాములు కావాలి. అలాగే మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను. అలాగే మా సర్వప్రియ కూడా ఒక నిమిషం మాట్లాడుతుంది. వారికి కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కలిసి, మేమిద్దరం ఎక్కడికైనా కలిసే వెళ్తాము, కలిసే సేవ చేస్తాము, అందువల్ల వారికి కూడా ఒక నిమిషం అవకాశం ఇవ్వని కోరుతున్నాను. హరే కృష్ణ ప్రభు, అందరికీ ధన్యవాదములు. హరే కృష్ణ. జగన్నాథ రథయాత్ర ఫస్ట్ టైం బయటకు వెళ్ళి చూడటం జరిగింది ప్రభు. కానీ అసలు ఆ జగన్నాథుడు మెరిసి ఏంటో తెలియదు కానీ ప్రభు, యాక్చువల్ గా నృత్యం చేయడానికి చాలా కొంచెం రిజర్వ్డ్ గా వెనక్కి ఉండేవాళ్ళం మేము. అసలు అట్లాంటిది ఆ విజయవాడ రథయాత్రలో మాత్రం చిన్న పిల్లలు అయిపోయాం ప్రభు. మేము కూడా చాలా చిన్న పిల్లలు అయిపోయి జగన్నాథుడి కోసం ఆ విధంగా నృత్యం చేసుకుంటూ వెళ్ళిపోయాం. నిజంగా అదొకటి. అందరూ కూడా వీధిలో కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు అపార్ట్మెంట్ ప్రతి ఒక్కళ్ళని ముందుగా వాళ్ళని కేకేయటము, పిలవటము, గట్టిగా వచ్చి రథం పట్టుకోవడము, అందరూ హారతలు ఇవ్వటం చాలా బాగుంది ప్రభు.
చాలా చాలా బాగుంది. తర్వాత ఒక చిన్న విషయం కూడా నేను గమనించాను ప్రభు. మీరు అపార్ట్మెంట్స్ అన్ని సందుల నుంచి వెళ్ళడం వల్ల చాలా మందికి జగన్నాథుడికి హారతి ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే చాలా రథం కూడా కొంచెం మీడియంగా ఉంది. మరీ హైట్ గా లేకపోవడం లేదంటే అక్కడ దాకా రాలేరు. కానీ మీడియంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వచ్చి శక్తానుసారం మనంతా గృహ సముదాయాలు తిరిగాం కాబట్టి వాళ్ళందరూ హారతులు ఇవ్వటము, కొబ్బరికాయ కొట్టడము, ఇంకోటి ఏంటంటే ముందుగానే మీరు వెళ్ళి అన్ని మందిరాల్లో చెప్పడం, అక్కడ కాన్వర్స్ చేయడం వల్ల ఏంటంటే చాలా మంది చక్కగా దాంట్లో అయ్యారు. అలాగే ప్రసాదాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రసాదాలు ఇచ్చినందుకు వారికి మీరు చేపించిన వాళ్ళందరూ కూడా ప్రసాదాలు చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రభుజీ. చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ అండి, థ్యాంక్ యూ మాతాజీ. మీరు నిజంగా మీరు మంచి వైష్ణవులు కాబట్టి జగన్నాథుడు మా ద్వారా మీకు సేవ ఇప్పించాడు, అంతే. నా గొప్పతనమే లేదు. నిజంగా అందరిని చూసి నాకైతే సొంత కుటుంబంలాగా నాకు అనిపించింది. మాతాజీ చెప్పినట్టుగా నేను గమనిస్తున్నాను, మీరు చిన్నపిల్లలు అయిపోయారు. నిజంగా నేను అది గమనించాను. అసలు చాలా చిన్నపిల్లల్లాగా. నిజమే కదా, మనందరం కూడా భగవంతుని ముందు చిన్నపిల్లలమే కదా. ఎస్. అండ్ మన హరిగురు ప్రసాద్ ప్రభు ఒక పాయింట్ చెప్పారు, గృహాల మధ్యలోకి వెళ్ళటం అనేది. యాక్చువల్గా రథయాత్ర ప్రభు అంటే నేను మళ్ళీ మా గురించి ఎక్కువ చెప్తున్నా అనుకోవద్దు. ప్రభుపాదు వారు ఏమైతే మనకు సంస్కృతి సాంప్రదాయం ఇచ్చారో, ప్రభుపాదు వారు ఏవైతే మనకి ఆదేశాలు ఇచ్చారో వాటిని పాటించేంత వరకు ఎవరు కూడా భక్తిలో కానీ మేనేజ్మెంట్లో ఫాల్ డౌన్ అవ్వరు ప్రభు. ఆ సాంప్రదాయం ఏంటంటే మనము గృహాల మధ్యలోకి వెళ్ళామనుకోండి, ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఏంటంటే హారతలు ఇస్తారు, మందిరం ఎక్కడుందో తెలుస్తుంది, ప్రచారం బాగవుతుంది, తర్వాత మళ్ళీ మన మందిరం కనెక్ట్ అవుతారు. అంటే మనం ప్రీచింగ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. సో నాకు కూడా చెప్తుంటారు, మీరు సిటీలో పెడితే ట్రాఫిక్ జామ్ అంతా ఆపేసేయాలి, మీడియా వచ్చేసేయాలి, అందరూ తెలిసిపోవాలి అని అంటూ ఉంటారు. నాకు కూడా చెప్తుంటారు, నో అలాంటి మనకు అవసరమే లేదు. మీడియా వచ్చేస్తే మీరు ఎక్కడో అవలు పెట్టుకుని మీడియా ఎక్కడ వస్తుందండి అంటూ ఉంటారు అందరూ కూడా. మనము మీడియా కోసము ట్రాఫిక్ జామ్ బంద్ చేసి ఒక పైకి అందరూ చూపించడం కోసం మనకు అవసరం లేదు. జగన్నాథుడు కనుక మనం చూస్తూ ఉంటే, గురువు కనుక మనం చూస్తూ ఉంటే అంతా కూడా విజయమే. అందుకే నేను చెప్తున్నాను, మనము గృహాల మధ్యలోకి వెళ్ళాలి. నాకు కోరిక ఉందన్నమాట. ఏమిటంటే భవిష్యత్తులో ప్రతి కుటుంబం నుంచి అందరూ కూడా అలా బంధువులు పిలుచుకోవాలి. రథయాత్ర వస్తుంది, మీరు మా ఇంటికి రండి ముందే 2-3 రోజులు. మా ఊళ్ళో రథయాత్ర జరుగుతుంది, ఒక పండగ జరుగుతుంది అని చెప్పేసి అన్ని గొల్లపూళ్ళు అన్ని కుటుంబాల వల్ల వాళ్ళ బంధువులు ఇన్వైట్ చేసుకోవాలన్నమాట. అది నా కోరిక. మనం పూర్వం ఊర్ల దగ్గర తిరణాలు చేస్తారు చూడండి, మా ఊళ్ళో తిరణాలు అని చెప్పేసి అలాగే చేసుకోవాలి. అలా గొల్లపూడిలో ప్రతి ఇంట్లో కూడా జగన్నాథుడి ఫోటో ఉండాలి, ప్రతి షాపులో జగన్నాథుడి ఫోటో ఉండాలి. అది చాలు. అది అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళిపోయిన పర్లేదు కృష్ణ అనుకుంటాను అనమాట. అది నాకు మెయిన్ ఎయిమ్ అనమాట. అది అంతేగాని మనము ప్రభుపాదు వారు ఇచ్చిన ఒక సిస్టమ్ని మనం ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వకూడదని ప్రయత్నిస్తూ ఉంటాం. చాలా థ్యాంక్స్, మంచి మంచి విషయాలు చెప్పారు. మీరు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి అంత దూరమైనా వచ్చి చివరి వరకు ఉండి సేవ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఇంకెవరైనా మాట్లాడతారా మన క్లాస్లో? హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ ప్రభు. మనం మన రథయాత్ర గొల్లపూడి మొదటిసారి రథయాత్ర చేసినప్పుడు ఒక మెయిన్ బజార్ వరకే పరిమితం అయ్యాము. రెండోసారి చేసినప్పుడు గ్రామం మొత్తానికి, గొల్లపూడి గ్రామం మొత్తానికి బాగా భగవంతుడిని భక్తుల దగ్గరికి చేర్చాము. వాళ్ళల్లో కూడా స్పిరిచువల్ గా వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు జగన్నాథుడికి. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగా నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి మన చుట్టుపక్కల గ్రామాలు, గొల్లపూడి గ్రామాల్లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చి నల్లగుంట. అవును బాగా చేస్తే రథయాత్ర చాలా బాగా ఉంటుంది. అయితే రథయాత్రలో హైలైట్ ఏంటంటే ముందు అందరికీ కూడా భక్తి భావం బాగా పెరిగింది. మన రథయాత్ర వల్ల బాగా కనెక్ట్ అయ్యాడు మన జగన్నాథుడు అందరికి. నెక్స్ట్ మనకి టైం సరిపోలేదు, రథయాత్ర టైం సరిపోలేదు.
టైం సరిపో మనం కరెక్ట్ గా 2 o'clock స్టార్ట్ అయితే బాగా సరిపోయేది. కాకపోతే మనకు టైం సరిపోలేదు అనమాట. అయితే మంది ప్రసాదాలు మాత్రం హైలైట్. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ప్రసాదాలు చాలా హైలైట్ గా ఉన్నాయని చెప్పారు ప్రతి వాళ్ళు కూడా. చాలా బాగుంది రథయాత్ర అని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. బాగా కనెక్ట్ అయ్యాం. మళ్ళా మరుసటి సంవత్సరానికి నెక్స్ట్ ఇయర్ కి ఇంకా చాలా గ్రాండ్ గా చేసుకోవాలని నా కోరిక. ప్రభుపాదుల వారు చెప్పినట్టు ప్రతి ఒక్క హృదయంలోకి జగన్నాథుని పంపించాలి మనం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు, చాలా చక్కగా చెప్పారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తున్నాను. వచ్చే సంవత్సరానికల్లా నెక్స్ట్ రథయాత్ర కల్లా మనకంటూ సొంత రథం ఉండాలి. హరే కృష్ణ. హరి దాని గురించి మనం కార్యాచరణ కృష్ణాష్టమి అవ్వగానే మనం మొదలు పెడదాము. మనం ఎంత కష్టమైనా ఒకరి మీద మనం ఆధారపడలేము. మనకంటూ సొంత రథం ఉండాలి ప్రభు. హరే కృష్ణ. కొంచెం ఆ రథం కన్నా కొంచెం వెడల్పు ఉండాలి మరి. ఎస్ హరే కృష్ణ. వెడల్పు తక్కువ ఉంది అది రథం. ఎస్. సో జ్యోత్స్న మాతాజీ అంటే ఎవరో మాట్లాడతారు. అలాగే ఎవరైతే మాట్లాడుతారో ఇలాగ హ్యాండ్ రైజ్ చేయండి. సిస్టమేటిక్గా ఉంటుంది చక్కగా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చాను కదా. హరి బోల్. హరే కృష్ణ. మాట్లాడండి. థ్యాంక్ యూ ప్రభుజీ. నిజంగా నేను ఇంతకుముందు నెల్లూరులో వెళ్ళేదాన్ని ఇస్కాన్‌కి. 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను ఈ సేవ చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ ప్రభుజీ. కాలేజ్‌కి వచ్చారు మంచిగా. మా మా వచ్చిన వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్తున్నారు. మాకు మంచిగా దర్శనం జరిగిందని, వాలంటీర్ మంచిగా చేసాము. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ మీకు కూడా థ్యాంక్ యూ మాతాజీ. పద్మావతి మాతాజీ. హరే కృష్ణ. నిజంగా కేఎల్ యూనివర్సిటీకి నేను చాలా కాలం తర్వాత వెళ్ళాను. వెళ్తే అక్కడ చాలామంది నన్ను చాలా గౌరవంగా ఆహ్వానించడం జరిగింది. అలాగే మనం ఇచ్చిన ఇన్విటేషన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి చక్కగా 20 మెంబర్స్ వాలంటీర్స్ని పంపించారు కేఎల్ యూనివర్సిటీస్ నుంచి. నిజంగా ఇది చాలా గొప్ప విషయము. నిజంగా చాలా మంచి సర్వీస్ చేశారు వాళ్ళైతే. నిజంగా హోల్ హార్టెడ్గా చివరి వరకు ఉండి చాలా గ్రాండ్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. నెక్స్ట్ వనమాలి హృషికేశ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాద ప్రణామం ప్రభుజీ. వాస్తవంగా నేను ఏదైతే మాట్లాడుకున్నానో అవన్నీ హరిగురు ప్రసాద్ గారు చెప్పేశారు. అదే ఏదైనా నేను కూడా మొట్టమొదటిసారిగా వేరే ఊళ్ళో రథయాత్ర కార్యక్రమాలు పాల్గొనడం అనేది ఫస్ట్ టైం. దాంట్లో మీ యొక్క పాత్ర నాకు బాగా ఆకట్టుకుంది. మీరు మొట్టమొదటి నుంచి మాకు గుంటూరు వచ్చినప్పుడల్లా ప్రేమతో ఏ పని చేసినా సక్సెస్ అవుద్ది అని చెప్తూ ఉన్నారు. అది మేము విన్నాము, గొల్లపూడిలో చూసాం. అట్లానే టీం అంతా పద్మావతి మాతాజీ, సుదర్శన్ మిగిలిన టీం మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క రిసీవింగ్ సిస్టమ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ నిజంగా ఆ ప్రేమ అనేది వాళ్ళ మాటల్లో వాళ్ళ ప్రవర్తనలో కూడా మాకు బాగా కనిపించింది. అట్లానే మేము చేసే ప్రతి దానిలో వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా మాకు బాగా ఉంది. అట్లా మీరు మాకు ఇచ్చిన సేవా భాగ్యం అద్భుతమైన సేవా భాగ్యం ఇచ్చారు. మేము మా శక్తి కొద్దీ మేము సాధ్యమైనంత వరకు చేయగలిగామని అనుకుంటున్నాము. ఏదైనా మా ద్వారా ఏదైనా చిన్న చిన్న పొరపాటు జరిగిందంటే మాత్రం. అట్లానే ఇక ఐసీసీ అందరూ చెప్పినట్టుగా ప్రసాదాలు అద్భుతం, అందరూ అన్నవాడు. మన మీరు వేసుకున్న వే ఉంది సరే చాలా బాగుంది. అందరూ చక్కగా రావటం, నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చి హారతి ఇవ్వడం దగ్గరే వాళ్ళ యొక్క హృదయం ఎంత జగన్నాథుడికి కనెక్ట్ అయింది అనేది మనకి అర్థమవుతా ఉంది. మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, అంతమంది హారతలు ఇవ్వడానికి వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఇంకోటి, మీరు ముందు మాతో చెప్పినప్పుడు ఈ కేరళ డ్రమ్స్ అని అలాంటివి ఏమి ఉండవండి, మా దాంట్లో జస్ట్ కీర్తనే అన్నాడు. అంతకుముందు కూడా నేను ప్రభుపాద్ గారు వీటినే ప్రిస్క్రైబ్ చేశారు అన్నట్టుగా నేను అనుకున్నా. ఇంతకుముందు ఇక్కడ ఇన్ని రకాలుగా చూసారు, జస్ట్ ఒక కీర్తనతోనే అసలు రథయాత్ర ఎలా హైలైట్ అవుతుంది అనేది నా మనసులో క్వశ్చన్ మార్క్ వాస్తవంగా. అక్కడికి వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన కానీ ఎండింగ్ చూసిన తర్వాత మిగిలి అనేది అవసరం లేదు, జస్ట్ ఒక కీర్తనే చాలు, ఎక్సలెంట్ గా చేయొచ్చు అనేది మీరు ఒక లవ్ ఎగ్జాంపుల్ గా మాకు చూపించారు. సెకండ్ ఎగ్జాంపుల్ లో గుంటూరులో కూడా చూపించారు, సేమ్ అదే వర్షంలో. అది దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ గొల్లపూడిది కాబట్టి గొల్లపూడి గురించి నేను చెప్తా అనుకున్నాను. అట్లానే మిగిలిన భక్తులందరూ కూడా మాకు
చాలా సహకరించడం కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రేమ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. అలాగే మీరు అంటే అక్కడ వెర్షన్ మీరు టెంపుల్ యొక్క ప్రదేశం అవన్నీ చూస్తే చాలా మారుమూలగా ఉంది. కానీ అంత ప్రేమగా భక్తులందరూ వచ్చి అక్కడ కీర్తనలో పాల్గొనగా ఎన్ని చూసిన తర్వాత కేవలం ప్రేమే అనేది నాకు మాత్రం బాగా హైలైట్ అయిందని నాకు అనిపించింది. అది ఉంటే చాలు, ఇంక ఏది ఉన్నా లేకపోయినా సరే సక్సెస్ అనేది ముందుకు వస్తుందని అనిపించింది. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మీరు మాకు చాలా అవకాశం ఇచ్చినందుకు మరి మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చి బాగా సేవ చేసి రథయాత్రని విజయవంతం చేశారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నెక్స్ట్ శ్రీనివాస్ ప్రభు హ్యాండ్ రైజ్ చేశారు. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ నా పేరు శ్రీనివాస్. ప్రభుజీ. గురూజీ, లాస్ట్ టైం కంటే రథయాత్ర మనం ఇంప్రూవ్మెంట్లో చాలా బాగా చేసాం గురూజీ. అన్ని విధాలుగా అంటే రూట్ కూడా లాస్ట్ టైం కంటే కొద్దిగా రూట్ కూడా పెంచడం జరిగింది. తర్వాత ఒక విషయం చెప్పాలి గురూజీ, ఈ రథయాత్రకి ఎంతో అమూల్యమైన టయాన్ని కేటాయించుకొని గుంటూరు నుంచి ఏలూరు తర్వాత వేరు ప్లేసుల నుంచి చాలా మంది భక్తులు రావడం జరిగింది. వాళ్ళందరికీ గుంటూరు ఇస్కాన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గురూజీ. గొల్లపూడి జగన్నాథ మందిరం తరపున గొల్లపూడి జగన్నాథ మందిరం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన చాలా మంది మనం లాస్ట్ టైం గొల్లపూడి ఒక మెయిన్ రోడ్ ఒకటే కవర్ చేసాం గురూజీ. ఇప్పుడు మెయిన్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు, గంగాలం రోడ్డు, తర్వాత 2-3 రోడ్లు మనం కవర్ చేయడం వల్ల మన గొల్లపూడిలో అందరికి కూడా తెలియజేసింది గురూజీ. తర్వాత మీరు ఒక మాట అన్నారు గురూజీ, ఫస్ట్ మన రథయాత్ర చేసిన వాడు ప్రతి ఇంట్లోనూ వేరే బంధువులు రావాలి, మన రథయాత్ర అంతా దిగ్విజయంగా జరుగుతుందని అందరికీ తెలియాలి అని చెప్పేసి అన్నారు. ఈ రథయాత్రకు మా ఇంటికి 5 మెంబర్స్ వచ్చారు గురూజీ రథయాత్ర గురించి. హరి బోల్. అందరూ చెప్పండి హరి బోల్. హరి బోల్. హైదరాబాద్ నుంచి మా మామయ్య గారు, మా చిన్నమ్మాయి అందరం వచ్చారండి. హైదరాబాద్ నుంచి ఫ్యామిలీ వచ్చింది, ఓన్లీ గురిస. వాళ్ళు ఈ రథయాత్ర గురించి వచ్చారు. ఆ రోజు మనకి కూడా ఆయన కొద్ది సర్వీస్ చేశారు గురించి. తర్వాత మనం ప్రసాదాల విషయంలో కానీ, తర్వాత కళ్యాణ మండపంలో కూడా చాలా బాగా అన్ని సింపుల్గా నీట్గా చాలా బాగా చేసాం. చాలా మంది మా ఫ్రెండ్స్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో కూడా అన్నారు, చాలా మంది వస్తారు, చాలా తొక్కిసలాట జరుగుతుంది అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగితే నేను కేఎల్ యూనివర్సిటీ నుంచి ఒక 20 మెంబర్స్ వచ్చారు. వాళ్ళంతా చూసుకుంటారు, మీ ప్రసాదం విషయంలో అది ఏమి ఇబ్బంది పడద్దు, చాలా నీట్గా డీసెంట్గా జరుగుతుంది అని చెప్పడం జరిగింది గురించి. ఓకే, థ్యాంక్ యూ గురించి. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. మీరందరూ చాలా సిన్సియర్ సర్వీస్ చేశారు, అందుకే ఇలాగ మనకు విజయవంతమైంది. సో నెక్స్ట్ ఇంకెవరు మాట్లాడతారు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, మాట్లాడండి. బాగున్నారా ప్రభుజీ? బాగున్నాను ప్రభు, మీరు బాగున్నారా? బాగున్నా ప్రభుజీ. మాట్లాడతారా? అంటే మాట్లాడండి, నేను ఇంట్రోవర్ట్, ఏం మాట్లాడని ఆలోచిస్తున్నా, నాకేం అర్థం కాదు. ఓకే. అంటే రథయాత్ర అయితే నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఇదే ప్రభుజీ. ఓకే. నేను ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది ఇదే. నా రథయాత్ర ఎట్లా ఉంటది అంటే, రథయాత్రలో దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలా, మనకి పంచాంగం ఉండదు, ఇవన్నీ ఈ రథయాత్రలో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు తెలిసింది బాగా. ఓకే. చాలా గ్రాండ్ గా జరిగింది. అది కూడా అంటే చూడడానికి చిన్న సెంటర్ ఏమో అనుకుంటారు చాలా మంది, కానీ చాలా మంది పార్టిసిపేట్ చేశారు, అందరూ బాగా సేవ చేశారు, అందరూ సపోర్ట్ కూడా ఇచ్చారు చాలా మంది. ఓకే. అట్లాగే ఫుడ్ కూడా బాగుంది ప్రభు, అంటే ప్రసాదం కూడా చాలా టేస్ట్ గా ఉంది, మంచిగా పెట్టారు. ఓకే. వెరీ గుడ్ ప్రభు. మాట్లాడుతూ రావట్లేదు, బట్ చక్కగా మాట్లాడారు. ప్రయత్నిస్తే అందరూ మాట్లాడతారు, ఏముంది, పెద్ద కష్టమేం కాదు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ ప్రభు, మీకు కూడా చాలా చక్కగా సర్వీస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారా, మాట్లాడతారా? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ.
లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగా జరిగింది గురూజీ. ఓకే. ఈ సంవత్సరం చాలా చాలా బాగుంది. కానీ అదే అదే ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి గురూజీ. ఓకే. రథయాత్రలో ఆ వీధుల వెంట జరుగుతుంటే చాలా ఆనందం వేసింది గురూజీ. ఆ డీజే అది సిస్టమ్ కూడా చాలా బాగా మనకి సౌండ్ ఇది లేకోకుండా చాలా బాగుంది గురూజీ. ఉమ్. కొంచెం ఎర్లీగా అయితే ఇంకా బాగుండేదని అనిపించింది గురూజీ. లాస్ట్కి వచ్చేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని జగన్నాథ్ని కోరుకుంటున్నాం గురూజీ. తప్పకుండా పబ్లిక్ ప్రోగ్రామ్స్ అంటే మన ఇంటర్నల్ మేనేజ్మెంట్ ఒకటి, ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. పబ్లిక్ ప్రోగ్రామ్స్ టైమింగ్స్ అనేది మన చేతిలో ఉండదు. అదే సో ఒకసారి అటు ఇటు జరుగుతూ ఉంటుంది. బట్ కరెక్టే, మీరందరూ గనక నాతో ఉంటే, మనందరం కలిసి గనక ఉంటే తప్పకుండా ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా బాగా గ్రాండ్ చేయొచ్చు. మీకు కూడా ధన్యవాదాలు. మీరందరూ వచ్చి మొదటి నుంచి చివరి వరకు చక్కగా కార్యక్రమం చూసి అదే రథయాత్రలో బాగా సేవ చేశారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. శ్రావ్య. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. బాగున్నారా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం ప్రభుజీ. ఆ రోజు యాత్ర తర్వాత ఇంకా బాగున్నాం అసలు. హరి బోల్. ఆ రోజు అసలు అన్ని బాగా జరిగాయి అసలు ప్రతిదీ. ఆ టైం డిలే అవుతుంటాయి కానీ అన్ని ప్రవచనాలు ఏంటి అసలు, అన్ని నృత్య ప్రదర్శన అన్ని బాగా జరిగింది. బాగా జరిపించారు ఆయనే. అది ఇలా ఇంకెప్పుడు చేస్తాము కదా. ఏమన్నా 1-2 విషయాలు చెప్పండి. ఏం బాగున్నాయి, ఏమి నచ్చాయి చెప్పండి డీటెయిల్గా. అన్ని చిన్న రూట్ లో అన్ని తిరిగి మొత్తం వన్ సెంటర్ లో అంతా తెలపడం, యాత్ర గురించి అందరిని దర్శనం ఇవ్వడమా. ఓకే. ఇంకా లాస్ట్ లో అసలు హైలైట్ ఆ సర్టిఫికేషన్ అందరిని పిలిచి ఆ వాలంటీర్స్ అందరు సేవ చేసిన వాళ్ళందరికి ఇవ్వడం, అది ఇంకా హైలైట్ గురించి అసలు. అప్పటి వరకు ఓపికతో ఉండి అన్ని బాగా జరిపించారు మీరు. ఇంకా ప్రైజ్ అవన్నీ అంతా బాగా జరిపించారు. ప్రసాదాలు యాక్చువల్లీ మీ ప్రసాదాలు కూడా అవన్నీ బాగా వచ్చాయి కదా మన యాత్రకి, ఇంకా బాగా ఎప్పటి మీద. పద్మావతి దేవి బాగా చేపించారు. అదే టైమే ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది, కానీ ఏది ఆగదు కదా. రాత్రి తొందరగా ఇంకా లేట్ అయింది కొంచెం. అవును. మేము రాత్రి వరకు ఉండలేకపోయాం గురించి, లేట్ అయ్యేసరికి. అవును. అదొక్కటే, బట్ బాగుంది అంతే. సో థ్యాంక్ యూ. మీరందరూ కూడా చక్కగా బాగా సేవ చేశారు. పద్మావతి, మన దశావతార్, సారథి కృష్ణ, నిజంగా అంతా వాళ్ళే చేశారు. నేను జస్ట్ అలాగే ఉన్నాను అనమాట. మొత్తం అంతా చేసిందంతా వాళ్ళే. ఓకే. హరే కృష్ణ. వెంకట నాయుడు. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. గుడ్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. హరే కృష్ణ. గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను ఇక్కడికి గొల్లపూడి వచ్చి 2022లో వచ్చాము గురుజీ. ఓకే. మా ఫ్యామిలీ గురించి వస్తే మేము అనకాపల్లిలో ఉంటాము. కాకపోతే మా ఫ్యామిలీ ఏమంటే జగన్నాథం పండుగ ఈ రోజు జరుపుకుంటాం సార్. మేము మా పూర్వీకుల నుంచి కూడా మేము కంటిన్యూగా జరుపుకుంటున్నాము. ఓకే. అలా మేము 2022లో ఇక్కడ ఫిబ్రవరి వచ్చినప్పుడు కరకట్టకి వెళ్తుంటే బోర్డు చూసేసామండి గురుజీ. ఓకే. బోర్డు చూసి లోపల టెంపుల్ ఉందనగలే మా అబ్బాయి నేను ఫస్ట్ విజిట్ చేసుకుని వద్దాం అని చెప్పి వెళ్తే, ఇక ఆ తర్వాత నా ఫ్యామిలీని అలా అలవాటు అయింది. అయితే ఇకపోతే మన రథయాత్ర కోసము అంటే అక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో సేవ చేయటం, ప్రేమతో పనులు చేయటం, ఎవరి యాక్టివిటీ వాళ్ళు ఏ డిస్టర్బ్ లేకుండా ఎవరంతట వాళ్ళే చేయటం నాకు బాగా నచ్చింది గురుజీ. అది దానివల్ల ఏంటంటే డిసిప్లైన్ గా ఒక పక్క వాళ్ళని కూడా మనం గౌరవించటం, వాళ్ళు మనకి రిసీవ్ చేసుకోవటం, దానివల్ల మనం యాత్ర జరిగేటప్పుడు కూడా సాఫీగా డిసిప్లైన్ తో జరిగింది గురించి. అలాగే ఇంకా మనం అందరూ చెప్పినట్టుగానే ఇంకా ఎక్కువ
ఏరియాస్ గొల్లపూడిలో కవర్ చేస్తే ఇంకా ఎక్కువ బాగుంటుంది గురుజీ. మనకి టైము 4:00 రథం తీస్తున్నాము కాబట్టి కొద్దిగా ఎర్లీగా స్టార్ట్ చేసుకొని అందరికీ ఓపిక ఉంది గురుజీ. ఇంకా ఉంటే బాగుండు అన్నట్టుగానే ఉంది అందరికీ అనిపించింది ఆ రోజు కూడా. లాస్ట్ ఇయర్ నేను లేను గురుజీ. నేను అక్కడ పూరి వెళ్ళాము. మా ఫ్యామిలీతో పాటే పూరి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను పాల్గొనలేను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. మీకు కూడా మీరు చాలా బాగా సేవ చేశారు. మీకు అప్పచెప్పినటువంటి సేవల్ని మీరు పర్ఫెక్ట్గా చేశారు ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సౌజన్య మాతాజీ మ్యూట్ తీసేనా? హరే కృష్ణ గురు. హరే కృష్ణ పద్మయ్య మాత. హరే కృష్ణ గురు. హరే కృష్ణ. రథయాత్ర స్టార్ట్ ఒక రోజు ముందు నుంచే మాకు పూల సేవ ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుజీ. మాకు తోచిన సాయం అంటే మాకు ఏమంటారు సేవ చేసాం ప్రభుజీ. గురుజీ చాలా బాగుంది. అయ్యప్ప స్వామి కళ్యాణ మండపంలో డెకరేషన్ చాలా బాగుంది, ఫుడ్ బాగుంది. అక్కడ ముగ్గులు స్టార్టింగ్ నుంచి ముగ్గులు వేసి రథం తీసుకురావటం చాలా బాగుంది. పోయినసారి ఏమో కృష్ణానగర్ దగ్గర నుంచి వచ్చాము, ఈసారి ఇక్కడి నుంచే చాలా బాగుంది అనిపించింది. చాలా మంది వచ్చారు. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా చాలా మంది రావాలనుకుంటున్నాను. జగన్నాథుని చూడటానికి, దర్శనం చేసుకోవడానికి రావాలనుకుంటున్నాం ప్రభుజీ. గురుజీ చాలా బాగుంది. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ఇక్కడ సౌజన్య మాట్లాడదా? అదే హరే కృష్ణ. ఇద్దరు ఫీలింగ్స్ ఒకటే పక్కన నుంచి అదే చెప్పుకుంటున్నాం. బట్ ఒక్కటి మాత్రం చెప్తాను గురుజీ, లాస్ట్ ఇయర్ కంటే 100% ఈ ఇయర్ బాగా బాగుంది. చాలా 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 బాగుంది. లాస్ట్ ఇయర్ మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాము. నెక్స్ట్ ఇయర్ అసలు వేరే లెవెల్లో ఉండాలి అని కోరుకుంటున్నాం గురుజీ. మేమైతే అదే మాతాజీ, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ఇయర్ కి మనకంటూ సొంత రథం ఉండాలి. దీని గురించి మనము కృష్ణాష్టమ భంగాల్ని ఒకసారి మీటింగ్ పెట్టుకుందాము. కలిసి మనందరం కలిసి రథం తయారు చేసుకుందాం. ఓకే గురు. ఇప్పుడు ధన్యవాదాలు. మీకు ఇచ్చిన సేవని పర్ఫెక్ట్ చేశారు. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఎస్, సంజనీ మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ ఇందాక సౌజన్య మాతాజీ, సరితా మాతాజీ చెప్తున్నట్లు లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం మన రథయాత్ర చాలా ఇంప్రూవ్ అయింది. ముందుగా అనుకున్నాము అంటే నేను చెప్పాను ప్రభుజీతో, ఇలాగా ఒక మెయిన్ రోడ్ లో వెళ్తే సరిపోదు, మనం గొల్లపూడి చిన్న చిన్న సందుల్లో నుంచి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాను. కుదురుతుందా కుదరదో ట్రై చేద్దామని చెప్పేసి అన్నారు. యాక్చువల్ గా మనం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయాల్సి ఉంది. గొల్లపూడి ఇంకొంచెం ఎక్కువ డిస్టెన్స్ వెళ్లాల్సి ఉంది. సాయిపురం కాలనీ అని అట్లా కూడా తిరుగుదాం అనుకున్నాం, కానీ సమయాభావం అన్నమాట. సమయం సరిపోలేదు, అంతమంది జనం వస్తారని చెప్పేసి అనుకోలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకొంచెం తొందరగా 12 గంటలకల్లా కొంచెం తొందరగా రథం స్టార్ట్ చేసుకొని, అంటే 12 గంటలకల్లా రథం స్టార్ట్ అవ్వాలంటే 10 గంటలకల్లా మనం అక్కడ స్టార్టింగ్ పాయింట్ లో మనం కార్యక్రమాలు మొదలు పెట్టుకుంటే 12 గంటలకి రథం మొదలవుతుంది. అలా మొదలైతే కనుక అందరికి హారతులు ఇచ్చే వెసులుబాటు దొరుకుతుంది. అలాగే మనం కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కూడా కవర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ తొందరగా ర్యాప్ చేసుకోవచ్చు. సో అదొకటి నాకు బాగా సంతోషం అనిపించింది, బాగా ఉత్సాహంగా అనిపించింది. ఏంటంటే కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వాలంటీర్స్ పెరగడం, వాలంటీర్స్ పాత్ర ఇందులో చాలా చెప్పుకోదగింది అనమాట. రథయాత్ర సంకల్పం మేము చేసి ఉండొచ్చు, ప్రభుజీ చేసి ఉండొచ్చు, దయానిధి ప్రభు చేసి ఉండొచ్చు. రథయాత్ర సంకల్పం అయితే మేము చేసినాం, కానీ ఈ సంకల్పాన్ని ఆచరణలో పెట్టడానికి ముఖ్య పాత్ర వహించింది అయితే వాలంటీర్స్. నిజంగా చెప్పుకోవాలంటే
అది అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిన సేవ వాళ్ళు చేశారు. అంటే ఫండ్ కలెక్షన్ ఒకళ్ళు చేశారు, ఫిజికల్ గా సేవ ఇంకొకళ్ళు చేశారు, ఇంకొకళ్ళు రథయాత్ర రోజున సేవ చేశారు, కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చి సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజున పిల్లలు చాలా సేవ చేశారు కేఎల్ యూనివర్సిటీ నుంచి. అలాగే వయసుతో సంబంధం లేకుండా చాలా మంది సేవ చేశారు. ఆఖరికి మన గురుకుల స్టూడెంట్స్ కూడా వాళ్ళు చేసిన సేవ కూడా నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళు రథయాత్ర అనగానే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా మేము కలెక్ట్ చేస్తాము, మేము ఫండ్స్ కలెక్ట్ చేస్తాము అని చెప్పేసి రిసిప్ట్ బుక్స్ తీసుకుపోవడము, వాళ్ళు అలాగా కలెక్ట్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది, చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అలా చిన్న చిన్న పిల్లలతో మొదలు పెట్టుకొని వాళ్ళంతా 10th క్లాస్ కూడా లేరు ఆ పిల్లలు. అంత చిన్న చిన్న పిల్లలు మేము కలెక్ట్ చేసుకొని వస్తామని వాళ్ళు ఫండ్ కలెక్ట్ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఎంత కలెక్ట్ చేసుకున్నారు అన్నది ముఖ్యం కాదు. వాళ్ళలోని ఆ తాపత్రయం సేవ చెయ్యాలి అన్న ఉత్సాహాన్ని మెచ్చుకోవాలన్నమాట. వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేసుకొని వచ్చారు. దానికి చాలా అభినందించాలి. అలాగే చిన్న పెద్ద ముసలి ముక్క అందరూ అందులో పాల్గొన్నారు. ఆఖరికి 70 సంవత్సరాల సత్యవతి మాతాజీ వయసు ఎంతో నాకు ఐడియా లేదు. ఆవిడ అందరికన్నా ఉత్సాహంగా ఆవిడ తిరిగి అపార్ట్మెంట్లన్నీ తిరిగి ఫండ్ కలెక్షన్ చేయడంలో లలిత మాతాజీ, సత్యవతి మాతాజీ, పద్మావతి మాతాజీ, అంజనా మాతాజీ ఈ వాళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా మేము చెప్పాము, అందరూ కోఆర్డినేటెడ్ గా మీరు వెళ్ళండి అని చెప్పేసి మేము చెప్పాము అంతే. వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని కోఆర్డినేటెడ్ గా వాళ్ళు కలిసికట్టుగా వెళ్ళి ఫండ్ కలెక్ట్ చేసిన చూడండి. ఒకరితో ఒకరికి సంబంధం లేదని కాదు, అందరూ కోఆర్డినేటెడ్ గా వెళ్ళి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని మాది రథయాత్ర రండి, మనది రథయాత్ర రండి అని చెప్పి వాళ్ళందరినీ ఆహ్వానించి ఎంత చక్కగా సేవ చేశారు. ఎప్పటి నుంచి దాదాపు జూన్ 15th నుంచి అనుకుంటా మొదలు పెట్టింది. జూన్ 15th నుంచి పనులు మొదలు పెట్టాను. జూన్ 15th నుంచి మొదలుపెట్టి వాళ్ళు నిర్విరామంగా జూన్ 15th నుంచి మొదలుపెట్టి నిర్విరామంగా అలా చేస్తూనే ఉన్నారు. ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోలేదు. ఒక్కసారి కూడా గ్యాప్ తీసుకోలే. ఎన్నిసార్లు మీటింగ్ కి పిలిచినా వచ్చారు, ఎన్నిసార్లు జూమ్ మీటింగ్లు అన్నా, ఎన్నిసార్లు ఫిజికల్ గా మందిరంలో మీటింగ్లు అన్నా వాళ్ళు వచ్చి పాల్గొని అందరికీ తెలిసేది ఇంత చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసింది కేవలం రథయాత్ర రోజున ఏం జరిగింది అన్నది మాత్రమే అందరికీ తెలుస్తుంది. బయట పబ్లిక్ కి కనిపించేది కేవలం రథయాత్ర రోజునే జరిగింది. బట్ దానికి ముందు ఎంత ప్రిపరేషన్ జరిగింది, దాని తర్వాత ఎంత శ్రమ ఉంది, ఎంత సేవ ఉంది అనేది చాలా మందికి కనిపించదు. దీని ముందు వెనకాల చాలా ఉంటుంది. సేవలు చేసేవాళ్ళు ఎంతమంది వాలంటీర్స్ కృషి ఉంటే గానీ ఇదంతా సాధ్యపడదు అని చెప్పేసి చాలా మందికి తెలియదు అన్నమాట. అలాగే మన వాలంటీర్స్ అందరినీ గుర్తించడం, సాధారణంగా ఏం జరుగుతుందంటే సేవ చేసే వాళ్ళందరూ సేవ చేయించేసుకుంటారు. చాలా మంది టెంపుల్స్ లో ఏంటంటే సేవ చేసే వాళ్ళకి సేవ చేయించుకుంటారు, తర్వాత వాళ్ళని పట్టించుకోరు, రికగ్నైజ్ చేయరు, వాళ్ళు చేసిన సేవని రికగ్నైజ్ చేయరు అనమాట. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ కూడా అట్లానే చేశాము, ప్రతి సంవత్సరం చేస్తున్నాం, అలానే చెయ్యాలి. వాళ్ళు చేసిన సేవల్ని రికగ్నైజ్ చేయాలి. వీళ్ళు ఇంత సేవ చేశారు అని చెప్పేసి రికగ్నైజ్ చేస్తూ ఉంటే చేసే వాళ్ళకి కూడా ఉత్సాహం వస్తుంది. నేను చేశాను, నన్ను రికగ్నైజ్ చేశారు అని చెప్పేసి వాళ్ళలో కూడా ఉత్సాహం వస్తుంది. నిజం చెప్పాలంటే భగవంతుడికి సేవ చేస్తే అది రికగ్నిషన్ కోసం చేయకూడదు. బట్ ఇది మా తరపు నుంచి ఏంటంటే టెంపుల్ మేనేజ్మెంట్ తరపు నుంచి అది ఎలా ఉంటుందంటే మినిమం కట్టసి అనమాట. భక్తులకి రికగ్నిషన్ కోసం వాళ్ళని చేయకూడదు, కానీ మేనేజ్మెంట్ తరపున రికగ్నిషన్ చేస్తే అది వాళ్ళకి మినిమం కట్టసి మనం చూపించినట్లు అవుతుంది. భక్తులకి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనము వాళ్ళకి అందించినట్లు అవుతుంది అనమాట. సో వాలంటీర్స్ ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకి పిల్లలకైతే స్టూడెంట్స్ కి సర్టిఫికేట్స్ ఇవ్వడము, వాళ్ళకి ప్రసాదం ఇవ్వటము, పెద్దవాళ్ళైతే వాళ్ళకి మొమెంటోస్ ఇవ్వడము, వాళ్ళని సత్కరించడం, వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం, మొమెంటోస్ ఇవ్వడం, సత్కరించడం, ఇవన్నీ చాలా బాగా జరిగినాయి. సో ఏంటంటే అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనది ఇది ఏదో టెంపుల్ది అన్నట్లు కాకుండా ఇది మనది అని చెప్పేసి చేశారు చూడండి. అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. మాతాజీతో నేను అప్పుడు మాట్లాడినప్పుడల్లా అలా చాలా సంతోషం మాతాజీ, చాలా ధన్యవాదాలు, బాగా చేస్తున్నారు, సేవ చేస్తున్నారు అంటే లేదు మాతాజీ ఇది మనది,
అంత మాట అనొద్దు, జగన్నాథ్ కోసం చేస్తున్నాము, మన కోసం చేస్తున్నాం అని చెప్పేసి అంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. దానికి తోడు కిషోర్ ప్రభు ప్రసాదాలు హైలైట్ అంటారు. దాని క్రెడిట్ అంతా కిషోర్ ప్రభు పెడుతుంది. కిషోర్ ప్రభు ఎంత బిజీగా ఉన్నా ఆయన ఆరోగ్యం అంతకు ముందు అంతా సరిగా లేదు. ముందు వారం అంతా ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ వారం అంతా రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చారన్నమాట. మనదే వారం రెస్ట్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ మనది అన్నమాట, రథయాత్ర ప్రోగ్రామ్. సో జగన్నాథుడు చక్కగా చేయించుకున్నాడు కిషోర్ ప్రభుతో. అది అయిన తర్వాత మళ్ళీ బిజీ అయిపోయారు. ఇక్కడ ఎప్పుడు మన ప్రోగ్రామ్ జరిగినా కూడా కిషోర్ ప్రభు వచ్చి ఆయన ప్రసాదం చేస్తుంటే అందరూ బాగుంది అంటూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఇదంతా జగన్నాథ్ ప్రసాదం మహిమ అన్నమాట. సో రథయాత్రలో నేనైతే చూడలేకపోయాను. అందరూ వచ్చి హారతులు ఇచ్చారు అని చెప్పేసి అందరూ అంటున్నారు. నేనైతే కళ్ళారా చూడలేకపోయాను. రథం దగ్గర స్టార్ట్ అయింది, ఆ తర్వాత నేను వచ్చేసాను, మండపం దగ్గరకు వచ్చేసాను. అక్కడ అంతా రెడీ చేసుకోవడం సరిపోయింది, అక్కడంతా అరేంజ్ చేసుకోవడం. సో నేనైతే చూడలేకపోయాను అక్కడ ఎలా ఉంది, ఎలా హారతి ఇచ్చారు, రథం ఎలా తిరిగింది, అందరూ ఎలాగా నాట్యం చేశారు అనేది నేనైతే చూడలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ నాకు అవకాశం దొరుకుతుందేమో, చూడాలి. లాస్ట్ ఇయర్ ఉన్నాను కానీ ఈ ఇయర్ ఉండలేకపోయాను. బట్ పర్వాలేదు, అందరూ రథం దగ్గరే ఉంటే కొంతమంది మండపం దగ్గర కూడా చేయాల్సిన మేనేజ్మెంట్ కొన్ని కార్యాలు ఉంటాయి కాబట్టి పర్వాలేదు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇయర్ కొంచెం అవకాశం దొరుకుతుందేమో చూస్తాను. ఓవరాల్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ రథయాత్ర బాగా జరిగింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలి, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వాలి రూట్, రథయాత్ర రూట్ ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి. గొల్లపూడిలో ప్రతి ఒక్క ఇంటికి ఈ జగన్నాథుడి రథయాత్ర జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి ఈ టైంలో జరుగుతుంది అని చెప్పేసి అందరికీ తెలియాలి. అలా గొల్లపూడితోనే ఆగిపోకుండా గొల్లపూడి చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది ఎక్స్పాండ్ అవ్వాలి. అంటే విజయవాడ వెస్ట్ కి గొల్లపూడి జగన్నాథ్ అంటే అదొక నోటెడ్ అయిపోవాలన్నమాట. అలా అవ్వాలని చెప్పేసి జగన్నాథుడికి నా విజ్ఞప్తి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మీరు కూడా చాలా వండర్ఫుల్ సర్వీస్ చేశారు. మేనేజ్మెంట్లో ఎంతో అండగా నించొని ఆ కల్చరల్ యాక్టివిటీస్ అన్ని కూడా చాలా చక్కగా స్టేజ్ దగ్గర అంతా కూడా చాలా బాగా మేనేజ్ చేశారు. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం ప్రభుజీ. ప్రణామం మాతాజీ. మీరు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకా చెప్పడానికి ఏం లేదు ప్రభుజీ, అంతే. మౌనం చాలా మాట్లాడుతుంటారు కదా, అలా ఉంది ప్రభు. చాలా బాగా జరిగింది ప్రభుజీ. అసలు ఇంత బాగా ప్రతి మూమెంట్ కూడా నేను దగ్గర ఆస్వాదించాను ప్రభుజీ. చక్కగా డీటీసీ నేను స్వామి మళ్ళీ వచ్చి రథం మీదకి సారు మీ స్వామి దృష్టి తీయడం, ఆ కార్యక్రమం. నెక్స్ట్ మళ్ళీ మీరు మీడియాతో మాట్లాడడం, జరిగే సంఘటన అంతా చెప్పడం, నెక్స్ట్ అంతా చాలా చాలా బాగుంది ప్రభుజీ. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నేను బట్టికి బాగా ఎంజాయ్ చేశాను ప్రభుజీ. చాలా ఇంకా జగన్నాథుడు అంటే భక్తి పెరిగింది ప్రభుజీ. భక్తితో పాటు ప్రేమ కూడా పెరిగింది. జగత్కే నాథుడు కదా ప్రభుజీ. దీనికి ఇంత బాగా సక్సెస్ అవడానికి కారణం ప్రభుజీ మీరు మాట్లాడేటప్పుడు మీ మాటల్లో ప్రేమ జోడించడం ప్రభుజీ. ఆ సెలవుల మీ నోట్లో వచ్చే సెలవుల ప్రేమ అనేది ఉంది ప్రభుజీ. అందుకే అంత కాంగ్రిగేషన్ మీరు వచ్చి గుంటూరులో 3 months కాంగ్రిగేషన్ అంతా పెంచి అంత నగర సంకీర్తన చేస్తున్నారంటే మామూలు విషయం కాదు ప్రభుజీ. నేను చాలా మంది ప్రభువుని చూశాను. మీ రథయాత్రలో ఎవరిని చూసినా మన ప్రభు అన్న ఫీలింగ్ నాకే కలిగింది, మరి అందరిలో కూడా అలాగే ఉంది ప్రభుజీ. మన ప్రభు మనది అన్న ఫీలింగ్ లో ఉన్నారు. స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ఉన్నోళ్ళే ఉన్నారు ప్రభుజీ. దానికి మెయిన్ కారణం నేను కూడా డిస్టెన్స్ తక్కువ అవడం ప్రభుజీ. డిస్టెన్స్ ఎక్కువ పెట్టేస్తే ఏమవుతుందంటే సగంలో డ్రాప్ అయిపోతారు నడవలేక. అది నా పర్సనల్ ఫీలింగ్ ప్రభుజీ. అలా కాకుండా కొంచెం తక్కువ డిస్టెన్స్ అవడం, కొంచెం లాస్ట్ వరకు వచ్చారు. నేను చేసుకున్న సేవ నాకేం సేవ ఏం దొరకలేదు కానీ ప్రభుజీ, ఫస్ట్ జగన్నాథుని చూసుకున్నాక, ఆటలో చూసి వచ్చాక
మహాప్రసాదం తీసుకున్నాం కళ్యాణ మండపంలో. మళ్ళీ వచ్చి స్వామి దర్శనానికి వచ్చాం, కీర్తన బాగా ఎంజాయ్ చేస్తాం ప్రభు. తర్వాత రథయాత్రకి వెళ్తే ఎంత అమోఘంగా ఉందో ప్రభుజీ. కీర్తన మట్టికి చాలా బూస్టింగ్ ఇచ్చింది ప్రభుజీ అది చేయడానికి. ఈ చైతన్య మహాప్రభు గారు కూడా చెప్పేవాళ్ళట, ఫస్ట్ పూరిలో జగన్నాథ స్వామి దర్శనం చేయడానికి వచ్చారు, ఫస్ట్ ప్రసాదం తింటే జగన్నాథ్ దర్శనానికి వెళ్ళని అనేవాళ్ళట అని చేయించేవాళ్ళట. సేమ్ అదే జరిగింది ప్రభుజీ ఇక్కడ. సేమ్ అసలు ఎక్కడ సిస్టమ్ తప్పలేదు అన్నట్టుగానే ఉంది. మీరు చాలా అక్కడ సేవ చేసే వాళ్ళు కూడా యాక్చువల్ గా కొంతమందే ఉన్నారు, అంటే అలాని వేరే అనుకోవద్దు. అయినా కూడా అంత బాగా సక్సెస్ఫుల్ చేశారంటే చేసిన వాళ్ళు అంత కమిట్మెంట్ గా చేశారు, మామూలు విషయం కాదు. అందులో మీ మేనేజ్మెంట్ లో అసలు మామూలుగా లేదు. చాలా ఎక్కడ ట్రాఫిక్ డిస్టర్బ్ అవ్వకుండా మళ్ళీ కొంత దూరం నడవడం, మళ్ళీ సేపు నిలబడి కీర్తన చేయడం, మళ్ళీ మధ్యలో కోలాటం చూసారు చాలా హైలైట్ ప్రభుజీ. కొంచెం రిలాక్స్ అయ్యారు, బాగా అది అని చేశారు. మళ్ళీ జనాలకి మళ్ళీ ఎనర్జీ వచ్చింది, వాళ్ళైనా చేయడం మనం చేయాలి, మళ్ళీ ఇంకా డాన్సులు బిగిన్ చేశారు, నృత్యం చేశారు. చాలా బాగా జరిగింది ప్రభుజీ. నేను లాస్ట్ వీక్ చూడలేదు కానీ ఇది చూసాను కూడా చాలా బాగా జరిగింది. ఎక్కువ మంది వచ్చేసారు అలా అనేం కాదు ప్రభుజీ. అందరికి అసక్తి ఉంటది వస్తుంది కానీ ప్రభుజీ వచ్చిన వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండటం అనేది మామూలు విషయం కాదు ప్రభుజీ. వచ్చిన వాళ్ళు దారిలో కలిసిన వాళ్ళు వస్తారు, రథం లాగుతారు, వాళ్ళకి ఆసక్తి వస్తే మీ ప్రసాదాలు పంచుతూ ఉంటారు, వస్తుంది. చాలా బాగా జరిగింది ప్రభుజీ, ఎక్సలెంట్ గా జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నా ప్రభు. ఇదంతా ప్రభుజీ ఆ రథయాత్ర అంటే పూరిలో రథయాత్ర ఎప్పుడో మేము చూడటమే కానీ టీవీలో ప్రభుజీ దాని యొక్క ఎందుకు జరుగుతుంది ఏంటి అన్నది ఈ ప్రభుపాదుల వారి వల్లే మనకి ఇస్కాన్ ద్వారా మాకు తెలుస్తుంది ప్రభుజీ. జగన్నాథుడు అంటే అసలు జగత్కే నాథుడు, మా విషయం కాదు ప్రభుజీ, ఆ మాటలోనే ఉంది. చాలా బాగా జరిగింది ప్రభుజీ. ప్రసాదం మధ్యాహ్నం ప్రసాదం కూడా మహాప్రసాదం చాలా బాగుంది ప్రభుజీ. సాయంత్రం వరకు కూడా సాయంత్రం ప్రసాదం కూడా బాగుంది. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ప్రభుజీ ప్రసాదం మనం ఈ పలావులు ఇవన్నీ మధ్యలో వచ్చిన ప్రభుజీ, వేరే కనుక్కోద్దు చెప్తున్నాను. చక్కగా మీరు అయితే ప్రభుజీ చక్కగా అన్నము సాంబారు అప్పడం స్వీట్ పెట్టండి ప్రభుజీ. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ప్రసాదానికి వెళ్ళిన టెంపుల్స్ లో ఈ పలావ్ ఒకటి ఇచ్చేస్తున్నారు ప్రభుజీ. వద్దు ప్రభుజీ, చక్కగా సాంబార్ అది పెట్టండి ప్రభుజీ, చాలా బాగుంటది హ్యాపీగా. అది చాలా బాగుంది ప్రభు, చాలా బాగా జరిగింది, ఎక్సలెంట్ ప్రభుజీ. చింటి లైట్. థ్యాంక్ యూ మాతాజీ. మీరు అసలు కారు డ్రైవింగ్ లో కూడా మీరు మాట్లాడుతున్నారంటే మీకు ఎంత ప్రేమ అర్థమవుతుంది మాతాజీ. నేను చూస్తాను ఏంటని చెప్పి ప్రభు డ్రైవ్ చేస్తున్నారు, మీరు కార్లో కూర్చున్నారు కదా అంటే మీరు అదే ప్రభుజీ కదా ఇంకా స్వామి దర్శనానికి వెళ్ళి వస్తున్నాం ప్రభుజీ. ఓ హరిబోల్ హరిబోల్. చాలా బాగా జరిగింది ప్రభుజీ. నెక్స్ట్ ఇయర్ మేము మోస్ట్లీ దగ్గరలో ఉండకపోవచ్చు, పాప పీజీ కోచింగ్ కానీ ఢిల్లీ అటు వెళ్తాను అంటుంది, నేను వెళ్తాను. కానీ ఎలాగైనా ప్రభుజీ మీ ఇన్విటేషన్ వస్తుంది, నేను వస్తాను ప్రభుజీ. మా దగ్గర జనరేషన్ ఆల్రెడీ ఉన్నట్టే మీరు ప్రతి సంవత్సరం రావాల్సిందే. ఎలా జరిగిందంటే ప్రభుజీ సోల్ హ్యాపీనెస్ ప్రభుజీ, అంతే. మన ఏ చేస్తే ఏదో చేస్తే 2 గంటలు 3 గంటలు ఉంటుంది ప్రభుజీ హ్యాపీనెస్. కానీ ఈ సోల్ హ్యాపీనెస్ అనేది ఆ టేస్ట్ చూస్తేనే తెలుస్తుంది ప్రభుజీ, ఆ ఎంజాయ్మెంట్. అసలు ఆ భక్తులకి ఎందుకు అంత నృత్యం చేస్తారు, చేసిన ప్రభు ఉన్నప్పుడు పక్కన వాళ్ళందరూ అలా చేస్తారంటే అందులో తీతేనే తెలుస్తుంది ప్రభుజీ ఆ టేస్ట్. మీరు చెప్తుంటారు ప్రభుజీ భక్తి చేయాలి, శక్తి వస్తుంది, ఆ శక్తి మళ్ళీ భక్తిలో ఉపయోగించాలని, సేవకు ఉపయోగించాలని. నిజంగా అదే జరిగింది ప్రభుజీ. మీరు మంచి ప్రసాదం పెట్టారు, చక్కగా సేవ చేసుకోమన్నారు, జగన్నాథ్ నృత్యాలు చేస్తాం, చక్కగా రథం లాగా అంటే మళ్ళీ ప్రసాదం పెట్టారు, శక్తి పోయింది, మళ్ళీ శక్తి వచ్చింది, మళ్ళీ శక్తి మళ్ళీ అదే ఉపయోగించారు. చాలా బాగా జరిగింది. మీ క్లాసులు అవి కూడా చాలా బాగున్నాయి ప్రభుజీ. ఎందుకు హార్ట్ టచింగ్ అంతే క్లాసులు, మన ప్రభు అంతే అన్న ఫీలింగ్ పడిపోయింది ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మీరందరూ కలిసి రథయాత్రని గ్రాండ్ సక్సెస్ చేశారు. మీరందరు నాతో ఉంటే ఇంకా ఎక్కువ చేస్తాను. అందుకని మేము చేసే ప్రతి కార్యక్రమంలో మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాను. అందరు కలిసి చేద్దాం కుటుంబం లాగా. ప్రభుజీ మీ తీసుకున్న ఆ చిన్న పిల్లలు అంటున్నారు కదా, చిన్న పిల్లలు కాదు ప్రభుజీ, వాళ్ళు మేధావులు ప్రభుజీ, పెద్దవాళ్ళ ఎక్కువే వాళ్ళు యాక్చువల్ గా. ఆ పద్మావతి లోక్నాథ్ ప్రభు వాళ్ళ బ్రదరు వాళ్ళందరూ మీ ధర్మపత్ని చాలు ప్రభుజీ. బాగా కమిట్మెంట్ సేవ చేసేవాళ్ళు ఎంతో తక్కువ మంది ఉన్నా చాలు ప్రభుజీ, ఇలాగే జరుగుతాయి ఇంత అద్భుతంగా. థ్యాంక్ యూ మాతాజీ. ప్రభు కూడా థ్యాంక్ యూ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రభు కూడా మాట్లాడతారు ప్రభుజీ.
అబ్బా సంతోషం మారడం అని చెప్పండి. Hare Krishna Prabhuji, Dandavat Pranam. Actually, I was really very happy because you showed professionalism in all aspects, and everybody was talking about last year. Actually, last year I did not come, but this year we came, and you have given me a small seva. Prabhupada I brought in my car, so that the entire I really appreciate you for your each and every effort, and in future also we hope you will do so many yatras, and moreover within a small actually I don't know earlier you have done or not, but this time Gollapudi Yatra and this Guntur also, so many people attended from various Tiruvuru, Khammam, Gudivada, Vijayawada, Guntur. Really so many devotees are getting inspiration from you, Prabhuji. Keep on going and do all for the benefit of all the devotees. Thank you very much for your each and every effort, Prabhuji. Thank you very much. Hare Krishna Prabhu, thank you very much for your appreciation and compliments. And I am requesting you, please be with us. Definitely, Prabhuji, and please bear with me. I will wear white dress for that. The God has not given me a chance. Okay, I am in future within a short time I will wear and I will come, Prabhuji. Sure, Prabhu. Thank you. చూడండి కార్ డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు ప్రభు. జాగ్రత్త డ్రైవింగ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకెవరైనా మాట్లాడతారా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సాంబశివరావు అని. సాంబశివరావు ప్రభు చెప్పండి. చాలా బాగుంది. కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. నాకు కొన్ని సూచనలు చెప్తాను ప్రభు. మీరు అంటే బాగుండదు, హ్యాపీ, దానిలో డౌట్ లేదు. కాకపోతే ఇంకా కొంచెం మనం ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని ప్రయత్నం చేయొచ్చు, చెప్పుకోవచ్చు, తప్పేం లేదు కదా. ఇప్పుడు ఈ మన రథయాత్ర రథ డెకరేషను ఇప్పుడు యాక్చువల్గా గుంటూరు కానీ మంగళగిరి కానీ చూసిన తర్వాత కొంచెం బాగుందేమో అనిపించింది. ఓకే, వెరీ గుడ్. ఏమనుకోవద్దండి, పర్వాలేదు చెప్పాలి. అంటే అన్ని 100% బాగున్నాయి, దాని గురించి డౌట్ లేదు. కాకపోతే మనం ఏంటంటే ఇంకొంచెం బెటర్గా ఏమిటి అని కొంచెం ఆలోచించుకుంటే తప్పలేదు కదా. లేదు, మనం అన్ని డిస్కస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మామూలుగా మీరు కళ్యాణ్ హాల్లో డెకరేషన్ చేయించారు కదా. అవును, అది చాలా బాగుంది, చాలా అందంగా ఉంది, చక్కగా మంచి అట్రాక్షన్ గా ఉంది. అది మాత్రం సూపర్ గా ఉంది. అదే డెకరేషను ఈ రథంలో చేశారనుకోండి, ఎక్కువ మంది చూస్తారు బాగా. అదొకటే నేను మెయిన్గా చెప్పాలనుకున్నాను. ఇంకొక సూచన ఏంటంటే, ఇప్పుడు కింద సంవత్సరం వీళ్ళు పెద్దవాళ్ళు పిలిచాం కదా మనం. ఈ సంవత్సరం పిలవకపోవటం కూడా మంచిదే. కాకపోతే నాకు మనసులో ఏముందంటే, ఈ హరే కృష్ణలో కాస్త బాగా మీలాగా కొంచెం చెప్పేవాళ్ళు కదా, ఉపన్యాసం చెప్పి బాగా మోటివేట్ చేసేవాళ్ళు, అట్రాక్షన్గా సభ చెప్పేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళంటే ఎవరైనా పిలిపించారనుకోండి, కాస్త ఏంటంటే అందరికీ కొంచెం కొంచెం మోటివేట్ అవుతారు బాగా. హరే కృష్ణకి కానీ భగవద్గీతకి కానీ క్లాస్ కానీ ఒక్కొక్కరు స్టైల్ చెప్తారు కదా. అవునవును. అందువల్ల ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా చూస్తుంటాము హరే కృష్ణాలు ఉపన్యాసాలు. మరి వాళ్ళ స్టైల్లో వాళ్ళు చెప్తారు, అది కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి, వినాలనిపిస్తుంది అట్లా. అదే ప్రభు, మంచిది. దానిలో చాలా మంది ఉంటారు ఇస్కాన్ వాళ్ళు, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ప్రయత్నం చేయండి, తప్పేం లేదు. అప్పుడేమవుతుందంటే ఆ సభ కూడా కొంచెం ఇదిగా ఉంటుంది, ఏదో కొత్తదనం ప్రతి ట్రిప్ ఉండాలి. అవును,
అవునా కదా! ప్రభు అది అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు ఒకే టైప్‌గా కాకుండా ఏదో ఒక కొత్తది చేంజ్ చేసుకోవాలి. చేస్తే ఎవరికి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆహ్, అట్రాక్టివ్‌గా ఉంటది. ప్రతి వాళ్ళకి బోర్ కొట్టకుండా చక్కగా ఉంటుంది. అట్లాగే ప్రభు. మంచి మాట చెప్పారు. మిగిలినయన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడేంటంటే బాగుందని చెప్పటం బెస్టు. కానీ సూచనలు ఇవ్వటం గూడా మంచిదని నాకు అనిపించి చెప్పానండి. ఏమనుకోకండి. అలాగే ప్రభు. మీరు ఆ! మీరు చెప్పిన వాటికి నేను గూడా ఒకసారి మీకు చెప్తాను. ఆ! 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 అలాగే పర్వాలేదు. రథం అని చెప్పారు గదా! ఏవండి? రథం ఆ! అని చెప్పారు గదా! ఆ! ఆ! రథం. ఆ! ఆ! ఏదైతే మీరు చెప్పారో అంటే మంగళగిరి లేకపోతే గుంటూరు రథాల గురించి చెప్పారు గదా! ఆ! ఆ! ఆ రథం వచ్చేసండి మనం అలా తయారు చేసుకోవాలంటే మినిమమ్ 3,00,000-5,00,000 ఖర్చవుతుంది. అబ్బా! హుహు. నంబర్ 1 ఓకే. 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 హుహు. నంబర్ 2 ఏంటంటే హ్మ్. ఓకే. రథం డెకరేషన్ గురించి మీరు చెప్పారు. ఆ! పెద్ద రథాలు హ్మ్. మనకి ఇళ్ళ మధ్యలోకి రాలేవు. అద్దెలో రాదు. కరెక్టే. మీరు విజయవాడ రథయాత్ర చూసినా, మంగళగిరి హ్మ్. చూసినా, గుంటూరు చూసినా హ్మ్. రోడ్ల మధ్యలో అంటే సిటీస్‌లో హ్మ్. పెట్టే తీసుకొచ్చారు మీరు గనక గమనిస్తే గనక. ఓకే. 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 సో, దయానిధి అనేవాడు ఎలా ఉంటాడంటే, హ్మ్. మనం చేసే రథయాత్ర ఎలా ఉండాలంటే, హ్మ్. కామన్ మ్యాన్ కూడా దర్శనం చేసినలా ఉండాలి. అవునవునవునవును. మనం చేసుకునే రథయాత్రకి ఇంటింటి వాళ్ళు కూడా వచ్చి హారతలివ్వాలి. అవును. హ్మ్. అది ముఖ్యం. డబ్బిచ్చేవాడికే భక్తి కాదండి. హ్మ్. డబ్బులివ్వని వాడికి కూడా పేదవాడి ఇంటికి కూడా రథం వెళ్ళాలి. అయ్యో! అది అవును. ఈ కంపల్సరీ ఈ ఎళ్ళాలి. ఈ హ్మ్. దయానిధి యొక్క మెయిన్ ఉద్దేశ్యం అన్నమాట. ఓకే. భగవంతుడి ఓకే. ఉద్దేశ్యం కూడా ఇదే. నాదేం కాదు జనరల్‌గా. హుహు. అంటే నేను అంత కాస్ట్‌లీ అని అనుకోలేదు. ఆ! ఆ! అంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు అలా అదే ప్రభు. అంటే కరెక్టే. నేనిప్పుడు మీరు తప్పేం చెప్పిన లేదు. దానికి నేను కూడా చెప్పాలి. అదే తప్పేం లేదండి. అదొకటి. హ్మ్. హ్మ్. తర్వాత అందుకే మనం ఏం చేసామంటే, మనకు తగ్గ రథాన్ని ఒకటి మనం చూసుకున్నాము. ఇప్పుడు నేను ఈ రథం మంగళగిరి వాళ్ళు ఇచ్చారని నేను విన్నా నేను. కాదా? అదేనండి. అదే. మన దగ్గర రథం ఆ! మనం తెచ్చుకున్నాము. ఆ! ఆ! మన రథానికి ఎంత అవసరమో అంతే డెకరేషన్ చేసుకున్నాం. అవునులే. అవునులెండి. అవునులెండి. అంటే హ్మ్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఎప్పుడు గూడా మనం ఎలా ఉండాలి అంటే, హ్మ్. మన పరిస్థితి ఏంటి? మనం ఏ హ్మ్. స్థితిలో ఉన్నాము? మనం ఏ ప్లేస్‌లో చేస్తున్నాము? మనం ఎంత డిస్టెన్స్ హ్మ్. దీన్ని బట్టి మనం చేసుకోవాలి. అవునులే. అవునులెండి. అవునులెండి. మనకున్న హ్మ్. దాంట్లో హ్మ్. సింపుల్‌గా, సూపర్‌గా మనం చేసుకున్నాం అన్నమాట. హ్మ్. చాలా బావుంది. దానివల్ల దానిలో డౌట్ లేదు. ఒక్క నిమిషం. దానివల్ల ఏమైందంటే, హ్మ్. ఎన్నో కుటుంబాలకి గొల్లపూడిలో దర్శనం అందింది. హారతలిచ్చారు. అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. అవునవును. రేపు పొద్దున వాళ్ళందరూ మన గుడికొస్తే కనెక్ట్ అవుతారు. అవును. మీకు ఆ ఎఫెక్ట్ ఇవాళ చూసాం. ఈ ఆ! ఏకాదశి సందర్భంగా వాళ్ళ గుడికి పొద్దునుంచి వస్తూనే ఉన్నారు. ఓకే. ఓకే. ఆ! అది. అయితే అందరూ ముగ్గులేయటం అన్నీ బాగా చేశారు. అందరూ చక్కగా ముగ్గులేశారు. అదే ప్రభు. చాలా శ్రద్ధ తీసుకున్నారు. అది. అంటే మీకు చెప్తున్నానన్నమాట. అంటే మన ప్లేస్‌లోకి పెద్ద పెద్ద రథాలు సెట్ అవ్వవు. ఓకే. 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 తర్వాత నాకిప్పుడు రెండో అర్థమైంది. మీ పాయింట్ పాయింట్ అర్థమైంది ఇప్పుడు. రెండో పాయింట్ అంటే వచ్చే సంవత్సరం కల్లా హ్మ్. మనం దీని మీద ఇంకొద్దిగా పెద్ద రథాన్ని మనం సొంత రథాన్ని తయారు చేసుకోవాలి వచ్చే సంవత్సరానికల్లా. ఓకే. ఓకే. అవునులే. ఇక రథం ఎంత టెన్షన్ అంటే మనకి హ్మ్. ఆహ్, అందరూ కూడా ఈ 7 తారీఖు నుంచి 15 లోపే రథయాత్రలు చేయాలి. తర్వాత చేయకూడదు. ఆహా! 15 లోపే. ఓకే. నియమ నిబంధన ఉంది. ఆహా! ఆ! ఆ! దీనివల్ల మనకు 2 ఇబ్బందులు. ఒకటి రథం ఇబ్బంది. హ్మ్. ఒక టెంపుల్ నుంచి ఇంకో టెంపుల్ రథం ఇవ్వాలంటే డేట్స్ కుదరవు. అవును. డేట్స్ కుదరాలిగా. అవునవును. అది డేట్స్ కుదరవు. ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అంటే ఆ రథం మళ్ళీ మన ప్లేస్‌లో సెట్ అయ్యేలాగా ఉండాలి. అది అవును. అవునులే. మన బజార్ల సంగతి చూసుకోవాలిగా. గొల్లపూడిలో కరెంట్ వైర్‌లు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ! 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 మరి అవునులెండి. ఆ ప్లేసుల్లో అంటే ఆ ఇరుకిరుకు రోడ్లు అంటే చిన్న విషయం కాదనమాట. ఓకే. హ్మ్. 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 ఇదొక పాయింట్ మీకు క్లారిటీ ఇచ్చాను. ఇంకో క్లారిటీ చెప్తున్నాను మీకు నేను. అంటే మీకు ప్రవచనాలు చెప్పేవాళ్ళని కొంతమందిని పిలవచ్చు కదా అన్నారు మీరు. హ్మ్. మాకు ఏమైందంటే హ్మ్. నన్ను కూడా హ్మ్. ప్రతి సంవత్సరం రథయాత్రలకు పిలుస్తారు. అంటే వచ్చి హ్మ్. ప్రవచనం చెప్పమని. హ్మ్. 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 అవును. ఈ సంవత్సరం ముగ్గురు పిలిచారు. హ్మ్. ముగ్గురి దగ్గరికి వెళ్ళలేకపోయా. అవునులే. మనకి అవసరం కాబట్టి. అవును. అలాగే నేను పిలిచాను వాళ్ళు కూడా రాలేకపోయారు. ఓకే. ఓకే. ఓహ్! అచ్చా! అచ్చా! అంటే అందరూ ఎంగేజ్ ప్రాక్టికల్‌గా అయిపోయి ఉంటారు. అంటే ప్రాక్టికల్‌గా నేను మీకు కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. హ్మ్. హ్మ్. ఇక్కడేమైందంటే ఈ 8 రోజుల్లోనే మనం రథయాత్రలు చేసుకోవాలి కాబట్టి, హ్మ్. ప్రతి ఒక్కరు ఎవరి టెంపుల్‌లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. అవునవును. రథయాత్ర అనేపాటికంటే ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటారు.
ఉమ్, రథయాత్రలో మనకు 2 ఇబ్బందులు వస్తాయి. ఒకటి రథం దొరకడం కష్టం. ఉమ్. ప్రవచనం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. చెప్పేయడం కాదు, చెప్పిన తర్వాత అందరూ బాగుండాలి. అది వాళ్ళు మనకు సెట్ అవ్వాలి. అది అది ఇప్పుడు మీలాగా చెప్పేవాళ్ళు ఉండాలిగా. అందుకని నాకు అది చాలా ఇంపార్టెంట్. ఇష్టం. ఇప్పుడు నా ఇంట్లో నేను చెప్పుకున్న నా మందిరంలో, మన మందిరంలో నేను చెప్పడం కన్నా కూడా వేరే వాళ్ళకి చెప్తే చాలా ఇష్టం. నాకు కూడా అసలు ఆ రోజున వాయిస్ కూడా రావట్లేదు బయటికి. కానీ అవకాశం లేదు, నేనే చెప్పాల్సి వచ్చింది. అవును 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 మరి మీరు శ్రమ చేసి ఈ ఊరేగింపులో బాగా టెన్షన్ అది బాగా ఉంటాయి కదా. ఎనర్జీ కొంచెం తేడా వస్తుంది కదా. కానీ మనకి సమస్య ఏమిటంటే, మనకి పూరి జగన్నాథ్ ఆలయము వాళ్ళ యొక్క రూల్ ప్రకారం ప్రారంభ రథయాత్ర నుంచి తిరుగు రథయాత్ర లోపే అందరూ ఇస్కానాలు చేసుకోవాలి. ఇంకా తర్వాత చేయకూడదు. అవును 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 ఈ ఈ మనకి 3 వస్తాయి, ఒకటి కూడా కాదు. ఒకటి రథము, రెండోది ప్రవచనాలు చెప్పేవాళ్ళు, మూడోది ప్రసాదాలు. ప్రసాదాలు అవును 3 కష్టమే. 3 చాలా కష్టం. మరి ఇటువంటి కష్టంలో కూడా మనకి ఇన్ని బాగా అందుబాటులోకి వచ్చాయంటే జగన్నాథుడి కృపే. కరెక్టే కరెక్టే. అందరూ చాలా సాటిస్ఫై అయ్యారు. నేను 4-5 అడిగాను వచ్చిన వాళ్ళలో. మా ఇళ్ళ దగ్గర 10 మంది వచ్చారు. అందరిని అడిగాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా బాగుందండి, ఎప్పుడు మనం చూడలేదు, ఆ రథాలు ఆగటం మా అదృష్టం అండి అన్నట్టు చెప్పారనమాట. మనం ఏం చేద్దామంటే, అందుకే మీకు అందరూ ప్రసాదాలు కూడా బాగున్నాయండి, ఏం డౌట్ లేదు, చక్కగా ఉన్నాయి. మనందరం కూడా కలిసి వచ్చే సంవత్సరం కల్లా సొంత రథాన్ని తయారు చేసుకుందాము. ఎప్పటికైనా అవసరమే మనకి. కృష్ణాష్టమి అవ్వగానే ఇక మనం ప్లాన్ ఏంటంటే రథం తయారు చేయించడం కోసం మీటింగ్ పెట్టుకొని అర్థం చేసుకుంటే, ఒకరి మీద ఆధారపడకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా మనం అవును 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 అది మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది పర్మనెంట్ గా అవసరం కాబట్టి ఒకసారి బడ్జెట్ పెట్టుకుంటే బాగుంటుంది. చేసుకుందాం ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. మీరు వయసులో పెద్దవారైనా కూడా చాలా బాగా సేవ చేశారు. కూడా ఇన్వాల్వ్ అయ్యారు. నేను చేసింది చాలా తక్కువ అండి. ఇప్పుడు నేను ఈ నాకు తోచింది చాలా మనసు తోచిన ఆలోచన చెప్పానండి. చెప్పుకోవాలి మనం ఎప్పుడు కూడా. రెండోది అంటే ప్రాక్టికల్ ఇబ్బందులు మీకు బాగా తెలుసు మాకన్నా. అదే ఇప్పుడు మనం ఎప్పుడు కూడా సూచనలు, సలహాలు అన్ని తీసుకోవాలి. అలాగే వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లు మనం డిస్కస్ చేసుకోవాలి. జూమ్ లో రికార్డ్ అవుతుంది. పెడతా, నేనే ఫీల్ అవ్వను అర్థం. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి. భవిష్యత్తులో ఎవరన్నా కూడా ఇది చూసుకుని నేర్చుకోవాలి. రథయాత్రలా ఉంటదని, అందుకని నేను దీన్ని రికార్డ్ చేస్తున్నాను, యూట్యూబ్ లో కూడా పెడతాను. బాగుంది, చాలా బాగుంది. రథయాత్ర మాత్రం 100 అసలు కేంద్ర సంవత్సరం ఎప్పటికీ అసలు పోలికెళ్ళలేదు. చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. నెక్స్ట్ రాహుల్ కుమార్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను కేరళ నుంచి వచ్చాను ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. మాకు పద్మావతి మాత గారు బాగా చెప్పారు మాకు ఎలా చేయాలి, వాటిది. మా కాలేజీకి వచ్చిన ప్రమోషన్ ఇచ్చారు. అలాగే మాతో పాటు మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, మన కేరళ నుంచి అయితే జోష్న హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ తనే వచ్చి కాలేజ్కి వచ్చి జరుగుతుంది పలానా ప్లేస్ సేవ్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ, ఎప్పుడు చేయలేదు కదా, ఒకసారి ట్రై చేద్దాం, ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతామని చెప్పి వీడియో బెస్ట్ ప్రభుజీ. అక్కడైతే ఇంకా ఏం లేదు, చాలా హ్యాపీగా ఉంది ఆఫ్టర్ దాట్. అంతే ప్రభుజీ, ఇంకెక్కువ మాట్లాడలేదు, ఆటలు నాకు కూడా. ఎస్, మీరందరూ యంగ్స్టర్స్ అందరూ కూడా బాగా మాట్లాడతాము, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే యాజ్ ఏ బీటెక్ స్టూడెంట్ యూ షుడ్ హ్యావ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అంటే పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనమాట. ఎప్పుడైతే ఇటువంటి మీటింగ్స్లో మీరు మాట్లాడటానికి ముందుకు వస్తారో ఆటోమేటిక్ స్కిల్స్ పెరుగుతాయి అనమాట. రొటీన్కి ఎప్పుడు లైఫ్ వెళ్ళిపోకూడదు అనమాట. ఆ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఇవేమేమి మీకు మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవ్వలేదు అంటే, ఆ రోజు రథం ప్రారంభం చివరి వరకు ఏమేమి చూశారు, ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయి, స్వామివారి డ్రెస్ ఎలా ఉంది, ఆ స్వామివారి పూలదండలు ఎలా ఉన్నాయి, గార్లెండ్స్, ఆ స్వామివారు కిరీటాలు ఎలా ఉన్నాయి, ఏంటి ఆ మండపం డెకరేషన్ ఎలా ఉంది, అరే ఈ భక్తులు ఎలా ఉన్నారు, వాటి మీద మన ఫోకస్ ఉందనుకోండి,
ఒక్కొక్క పాయింట్ మనం చెప్పగలుగుతాం అనమాట. బుల్లెట్ పాయింట్స్ అంటారు కదా, పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తారు కదా మీరు, అలాగ చక్కగా ముందుగానే పేపర్ మీద రాసుకొని ప్రజెంటేషన్ ఇచ్చారనుకోండి, ఇదనమాట. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే కేవలం ఒక ఇన్స్టిట్యూషన్కి నేర్చుకుంటే వచ్చేదనమాట. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా సొసైటీలో తిరిగినప్పుడు ఏమవుతుందంటే, సొసైటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు, సర్వీస్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే ఆ స్కిల్స్ పెరుగుతాయి. ఎనీవేస్ మీకు కూడా చాలా థ్యాంక్స్. మీరందరూ చాలా సిన్సియర్గా వండర్ఫుల్ సర్వీస్ చేశారు. మీ యొక్క సర్వీస్ ప్రతి సంవత్సరం కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకెవరైనా? నైన్ ఫైవ్ కి మనకి ఆ రోజు మీటింగ్ లాస్ట్ రోజు, ఆ రోజు 9:05 కి అటెండ్ అయ్యా కరెక్ట్ గా. లాస్ట్ లో ఏంటి ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏ స్టేట్స్ వెళ్ళిపోయారు అన్నారు. నేను ఓకే, మీ డ్యూటీ ఏంటంటే అప్పుడు అడిగితే నేను చెప్పాను రిప్లై, ఆల్ రౌండర్ అన్ని కవర్ చేద్దాం అనుకున్నానంటే అన్న. కరెక్ట్ గా లాస్ట్ లో స్టేజ్ ఎందుకు స్టేజ్ ఎక్కలే, లాస్ట్ టైం స్టేజ్ ఎక్కితే బాగుండదు అనుకున్నాను. మొన్న మీకు కాబట్టి గంట దర్శనం స్టేజ్ నుంచోబెట్టాడు దేవుడు. అలాగే ప్రసాదం అందరూ పిలుస్తున్నారు సార్, స్టేజ్ దగ్గర పుచ్చుకుని ఎవరు లేరు, అలా ఉంచిపోయారండి. ఓకే, అప్పుడు డైలాగ్ ఆ నోట్లో అలా వచ్చింది, అలాగే ఆయన కవర్ చేశారని ఫీలింగ్ వచ్చింది ఆ రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రోగ్రామ్ బాగా జరిగింది. కానీ మనకి ఆ టైం కొద్దిగా ముందు స్టార్ట్ చేయాలి. లోపలికి వెళ్ళినప్పుడు ఆ 1.5 hour మనకి అది ఇదైపోయింది. అది లేకపోతే ప్రోగ్రామ్స్ అన్ని బాగా జరిగాయండి. జనాలు కూడా చూసాడు డాన్స్ ప్రోగ్రామ్ అన్ని కూడా. పార్టిసిపేషన్ ఇంకొద్దిగా జనాలు మనకి లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే పాత వాళ్ళు రాలేదండి. లోకల్ వాళ్ళు కూడా మనకి, అంటే నేను నా అబ్జర్వేషన్ చూశాను, రెగ్యులర్ గా వచ్చే బట్టి కూడా కొంచెం తగ్గారు. కొత్త వాళ్ళు వచ్చారు, చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అయ్యారు. ఓకే, కొత్త వాళ్ళు అయ్యారు. ఓకే. దట్ మనకి లైటింగ్ నైట్ లో గా లైటింగ్ ఒకటి కొద్దిగా పెట్టుకుని బాగుండేది. మనకి ఆ డీజే దానికి 2 లైట్ లాస్ట్ టైం పెట్టాము, ఈ టైం నేను చూసాను లైట్ రాలా. అది పెట్టేస్తే మనకు కొద్దిగా క్లారిటీ వచ్చేది. ఇక్కడ మనకి మన 1 సెంటర్ లా కనుక చేసాం కదండి, అందరికి కనిపించేది కొద్దిగా. అదే అదే. ఓకే ప్రభు, మీరు చెప్పిన విషయం నేను చెప్తున్నాను. అంటే లోపలికి వెళ్ళటం వల్ల కొద్దిగా లేట్ అయిందన్నారు, బట్ లోపలికి వెళ్ళాలి. వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ తిరగాలి. ఎందుకంటే అంటే కొద్దిగా ముందుగా స్టార్ట్ చేస్తే మనకి అప్పుడు ఇబ్బంది ఉండదు కదా, నా లెక్కలు అంటున్నాను అంతేనండి. కరెక్ట్. ఇప్పుడు ఎలా ఉంటదంటే, ఒకసారి పబ్లిక్ లోకి వెళ్ళిన తర్వాత మనకి ప్రోగ్రామ్స్ అది మన చేతిలో ఉండదు అనమాట. ఎందుకంటే ముందుగా అంత పెద్ద వ్యవస్థ, చిన్న వ్యవస్థ కాదు అనమాట. విగ్రహాలు తీసుకొని రావాలి, అలాగే గెస్ట్ ఎవరైనా ఒకరిద్దరు రావాలి, 5 మంది మనం చేసుకుంటే సరిపోదు కదా ఏంటి. ఇవన్నీ ఏర్పాట్లు ఉంటాయి. ఎనీవేస్ ఈసారి ఇంకొద్దిగా ముందుగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే లోకల్ ఎవరు రాలేదన్నారు. 2 కారణాలు. ఒకటి, ఈ రథయాత్రలో ఎవరు రావాలి, ఎవరు సేవ చేయాలి, ఎవరు దర్శనం చేసుకుని అనేది కూడా అంతా జగన్నాథుడు డిసైడ్ చేస్తాడు, మన చేతిలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొంతమందికి ఆ రోజు రావడానికి కుదరకపోవచ్చు, లేకపోతే కొంతమంది అడ్డు ఉండొచ్చు, కొంతమంది వేరే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు. అలాగే ఆదివారం కాబట్టి కొంతమంది ఏంటంటే నాకు చెప్పారు, ఐడియా ఉంది, లాస్ట్ లో చెప్పారు, మనం అనుకున్నాం. జనరల్గా ఇవన్నీ ఉంటాయి, ఎన్నో కారణాలు. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ ఫైనల్గా ఏంటంటే మనకి భగవంతుడు నిర్ణయిస్తాడు, అందరూ రావాలని మనం కోరుకుంటాము. బట్ ఏంటంటే ఎవరి ఏమంటారంటే ఎవరి యొక్క కుదురుబాటు, వెలుసుబడి అంటారు కదా, మనం చెప్పలేము, ఎవరి బిజినెస్ కాబట్టి నో ప్రాబ్లం. బట్ అల్టిమేట్గా ఏంటంటే మనం ఇంకొద్దిగా నెక్స్ట్ ఇయర్ ఇంకొద్దిగా మనం ముందుగా మొదలుపెట్టి ప్రయత్నం చేద్దాం ప్రభు. థ్యాంక్ యూ, మీరు కూడా చాలా బాగా సేవ చేశారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ దశావతార ప్రభు ట్రై చేసినట్టున్నారు. హరే కృష్ణ. దశావతార ప్రభు అయినా హ్యాండ్ రైజ్ చేశారు కదా. హరే కృష్ణ. ఎస్ ప్రభు, కంటిన్యూ చేయండి, ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, ధన్యవాదం హరే గురుజీ. కృష్ణ. సడన్ గా నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది గురుజీ, క్షమించండి గురుజీ. ఓకే, నో ప్రాబ్లం. ఆ రోజు జగన్నాథ రథయాత్ర 7వ తారీఖు జూలై 7. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అనుకున్నాను. ముందు ప్లాన్లన్నీ వేసుకున్నాను, టెన్షన్ పడ్డాను గురుజీ. కోలాటం గాని
చిన్న చిన్న ఇబ్బందులే అనుకుంటున్నా. మొత్తం అన్ని భక్తులందరి సహకారంతో జగన్నాథ రథయాత్ర చాలా విజయవంతంగా జరిగిందని భావిస్తున్నా గురూజీ. అలాగే స్టార్టింగ్ స్టేజ్ దగ్గర చాలా బాగుంది గురూజీ. ఇంట్రడక్షన్ మా అందరినీ భక్తులందరికీ పరిచయం చేయటం, అలాగే ఒక్కొక్కరికి సేవలను అప్పచెప్పడం, ఇంకా గురుకుల్ అదే ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ నుంచి వెళ్తే చాలా మంది అసలు తెలియదు గొల్లపూడి జాగలో జగన్నాథుడు మందిరం ఉందని, అసలు రథయాత్ర అంటే ఏంటో కూడా తెలియదని చాలా మంది తెలుసుకున్నారు గురూజీ. ఇంకా పూరి వెళ్ళలేకపోయాం, ఇక్కడికి వస్తున్నాము అని ఈ రథయాత్ర ఇక్కడన్నా పాల్గొన్నామని చెప్పి రథయాత్రలో పాల్గొన్నారు. మందిరానికి కూడా కొంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకున్నారు. అసలు ఉందని తెలియదు అని కొత్తగా ఫీడ్బ్యాక్ వచ్చింది గురూజీ. ఇంకొకటి ఏంటంటే రాలేకపోయినా ఇప్పుడు కొంతమంది వీడియోలు ఫోన్ అడుగుతున్నారు గురూజీ, ఫొటోస్ ఇవి తొందరగానే మేము గ్రూప్ లో పెడతామని చెప్పాం గురూజీ. ఇంకా గురుకుల్ బాయ్స్ కి అందరికి, అలాగే ఈ మందిరంలో రథయాత్రలో సేవ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం గురూజీ. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీరందరూ చేసిన త్యాగాలు, దశావతార ప్రభు ఎంతో త్యాగం చేసి నిద్ర లేకుండా, ఒకసారి టైంకి ప్రసాదం లేకుండా మరి ఎంతో కష్టపడ్డాడు దశావతార ప్రభు కూడా. మరి దశావతార ప్రభు, సారథి కృష్ణ ప్రభు, పద్మావతి దేవి మాతాజీ, మరి శ్యామకృప మాతాజీ, పాపారావు ప్రభు, అమర్ గంగాదేవి మాతాజీ, విశాఖ దేవి. సో నేను పేర్లని చెప్పలేను. ఆల్మోస్ట్ మన టీం అందరూ కూడా రమేష్ ప్రభు, అశోక్ ప్రభు, కిరణ్ ప్రభు, వెంకట ప్రభు, శ్రీనివాస్ ప్రభు, సో అందరూ, అంటే మన రిటైర్డ్ వెంకటేశ్వర ప్రభు, మన సాంబశివరావు ప్రభు, మన నెహ్రూ కుమారి మాతాజీ వాళ్ళ హస్బెండ్, వీరందరూ కూడా, ప్రసన్న మాతాజీ, ఒకరేంటి కోవని వెంకటకృష్ణ మాతాజీ, అందరూ కూడా అంటే ఈ రథయాత్రలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు, మన గోశాలలో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మన పూజారి టీం వరకు, మన అయ్యప్ప స్వామి మందిరంలో ఊడ్చిన వాళ్ళు, కడిగిన వాళ్ళు, ప్రసాదాలు పెట్టిన వాళ్ళు, ఒకరేంటి అందరూ కలిస్తేనే ఇది ఒక పెద్ద విజయం అన్నమాట. అందుకని మనం భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు అందరం చేసుకోవాలి. మనందరూ ఇలా కలిసిమెలిసి కుటుంబంలాగా ఉంటే మనం ఇంకా నెక్స్ట్ ఎన్నెన్నో కార్యక్రమాలు చేయవచ్చు. మరి నెక్స్ట్ కృష్ణాష్టమి ఉంది. మరి కృష్ణాష్టమి కూడా మనం ఘనంగా చేసుకుందాము. అతి త్వరలో కృష్ణాష్టమి గురించి కూడా మనకి మళ్ళీ ఒక మీటింగ్ ఉంటుంది. మరి మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని ఈరోజు మరి మీటింగ్ని మనము ముగిద్దాము. టైము 9:25 అయిపోయింది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. సారీ ప్రభు, బయటికి వెళ్ళి రావడం వల్ల జాయిన్ అవ్వలేకపోయాను. అట్లాగే ప్రభు. మాట్లాడదారు ప్రభు ఏమన్నా? ప్రభుజీ మాట్లాడండి ప్రభుజీ. మనం ఈ రథయాత్ర గురించి ఒక 2 మాటలు చెప్దామని. చెప్పండి ప్రభు. వెల్కమ్. మాటలు వినిపిస్తున్నాయి ప్రభు? కొద్దిగా వాయిస్ బ్రేక్ వస్తుంది ప్రభు, బట్ మాట్లాడండి మీరు. హలో హలో. హరే కృష్ణ. ఇప్పుడు వినబడుతుంది ప్రభు. ఓకే ప్రభు, 2 మాటలు. ఇది రథయాత్ర, మన గొల్లపూడి రథయాత్ర చాలా బ్రహ్మాండంగా జరిగింది ప్రభు. నా ఉద్దేశం ప్రకారం ఇది కిందటి సంవత్సరం పాల్గొన్నాను, మళ్ళీ ఈ సంవత్సరం నేను పాల్గొన్నాను. కిందటి సంవత్సరం మీద చాలా బ్రహ్మాండంగా జరిగింది. చాలా భక్తులు చాలా మంది పాల్గొన్నారు. అండ్ మెయిన్గా కృష్ణ భక్తి ప్రచారం బాగా జరిగింది. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు కానీ ఎటువంటిది జరగలేదు.
సో ఇదంతా కృష్ణుడి లీల, తర్వాత గురువు గారి సారథ్యం అంతా బాగా జరిగిందని అనుకుంటున్నానండి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఫైనల్గా పద్మావతి కన్క్లూజన్ ఇస్తారా? ఎస్ గురూజీ. హరే కృష్ణ గురూజీ, దండవత్ ప్రణామం గురూజీ. హరే కృష్ణ అందరికి. నా పేరు పద్మావతి దేవి. అండ్ రథయాత్ర గొల్లపూడిలో రెండవసారి అంగరంగ వైభవంగా జరిగింది. అది ఎంతో ఆనందకరమైన విషయం. అండ్ అలాగే నాకు ఈ రథయాత్రలో మేనేజ్మెంట్ సేవ గురూజీ అప్పగించారు. లైక్ అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికి వారి యొక్క సేవల్ని అలౌట్ చేయడం, అంటే కమ్యూనికేషన్ తో ఉండటం, వారికి చెప్పడం, ఇలాంటి సేవ ఇచ్చారు. చాలా భయం వేసింది వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని. కానీ గురూజీ అమృతగంగా మాతాజీ ధైర్యం చెప్పారు. ఇలాంటప్పుడే మన టాలెంట్ యూజ్ చేయాలి, స్కిల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి అని చెప్పారు. సో నేను వాళ్ళకి కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు రివర్స్ లో ఇంకా ప్రేమగా చాలా బాగా మాట్లాడుతున్నావు అని ఇంకా అప్రిషియేట్ చేస్తున్నారు గురూజీ. అది మీ వల్ల గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అండ్ ఇంకా స్టార్టింగ్ నుంచి అన్ని సేవల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అండ్ అలాగే గుంటూరు ఇస్కాన్ వాళ్ళు అసలు వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేషన్ లేదు, వాళ్ళని చూడలేదు, ఎప్పుడు అంతగా మాట్లాడలేదు. ఒక్క నిమిషం. అండ్ వాళ్ళతో ఎప్పుడు డైరెక్ట్ గా మాట్లాడలేదు. బట్ వాళ్ళు నన్ను ఇంకా ప్రేమగా పలకరించడము ఇదంతా సేమ్ అర్థం కాలేదు గురూజీ. సో తర్వాత అర్థమైంది అంతా గురూజీ దయానిధి దాస్ గురూజీ వల్లనే అయ్యింది అని అర్థమైంది గురూజీ. అండ్ హైలైట్స్ ఏంటంటే పూరిలో ఎప్పుడైతే రథయాత్ర జరిగిందో మన గొల్లపూడిలో కూడా అప్పుడే రథయాత్రని జరుపుకున్నాము. అది హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ అయ్యప్ప స్వామి దేవస్థానంలో డెకరేషన్ అసలు కన్నుల పండుగగా ఉంది గురూజీ. అదే టాప్ మోస్ట్ అసలు. అండ్ అలాగే జగన్నాథ్ డ్రెస్ గానీ, ముకుట్స్ గానీ అవి సూపర్ అసలు. అండ్ ప్రసాదంకి వచ్చేసరికి మార్నింగ్ కిచిడి, మధ్యాహ్నం ప్రసాదం, నైట్ డిన్నర్ ప్రసాదం అసలు సూపర్ అని చెప్పుకోవాలి. కిషోర్ ప్రభుకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి గురూజీ. అలాగే కేఎల్ స్టూడెంట్స్ వాలంటీర్ గా చాలా సర్వీస్ చేశారు. తనిష్క మాతాజీ రాకపోయినా వాళ్ళతో కోఆర్డినేషన్ ఉంటూ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ నెక్స్ట్ డేనే మిడ్ ఎగ్జామ్స్ ఉన్నా గానీ వాళ్ళు చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. నైట్ 9:30 వరకు ఉన్నారు. అండ్ అలాగే గురుకుల్ టీం అసలు వాళ్ళైతే ఫుల్ సేవ చేశారు. డొనేషన్ కలెక్ట్ చేయడం కానీ ముందు 1 వీక్ నుంచి చేస్తూనే ఉన్నారు. దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి గురూజీ. అండ్ చెప్పన్ భోగ్ అయితే ఒక్క రోజులో కంప్లీట్ అయిపోయింది. దానికి యశోదమయ మాతాజీకి, శ్యామకృప మాతాజీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే గుంటూరు టీం, గుంటూరు డివోటీ టీమ్స్ లైక్ స్టూడెంట్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఏ సేవ ఇచ్చినా తిలకం పెట్టండి, అందరికి హరే కృష్ణ చెప్పండి, స్టాల్ లో ఉండండి అంటే వాళ్ళు అన్ని చేసేసారు గురూజీ. అంటే తెలీదు కానీ ఏం చెప్పినా చేశారు. సో దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఫైనల్ గా ఈ కార్యక్రమం మొత్తం సక్సెస్ఫుల్ గా అవ్వడానికి వెనక ఉండి జరిపించిన దయానిధి గురూజీకి, అలాగే అమృతగంగా మాతాజీకి, దశావతార్ ప్రభుకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి గురూజీ. హరే కృష్ణ గురూజీ. దండవత్ ప్రణామం గురూజీ. హరే కృష్ణ. పద్మావతి దేవి చాలా బాగా సేవ చేసింది. నేను కోరుకుంటున్నానంటే పద్మావతి దేవి టెంపుల్ మేనేజ్మెంట్లో బాగుండాలని నా కోరిక. అలాగే తనకి మేనేజ్మెంట్ స్కిల్స్ ఇప్పటి నుంచి నేర్పిస్తున్నాము. భవిష్యత్తులో ఎందుకంటే చాలా టెంపుల్స్కి వాళ్ళ మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉంది. స్పిరిచువల్ మేనేజ్మెంట్ చేయాలి, బిజినెస్ మేనేజ్మెంట్ చేయకూడదు టెంపుల్స్లో. అందుకే నేను పద్మావతి దేవి మాతాజీకి, మన దశావతార ప్రభుకి, అమ్మడుగా మాతాజీ వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ స్కిల్స్ నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను వాళ్ళకి నేర్పించడం కోసం. దాంట్లో భాగంగా పద్మావతి సక్సెస్ అయింది మన గొల్లపూడి జగన్నాథ్ రథయాత్రలో. ఇంకా ముందుకి రేపు కృష్ణాష్టమి కూడా మేనేజ్మెంట్ బాగా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు. అండ్ ఫైనల్గా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కృష్ణుని మాత్రం ఎవరు మర్చిపోవద్దు, మన గుడిని గోశాల మాత్రం ఎవరు మర్చిపోవద్దు. అందరూ సాధ్యమైనంత సేవలు చేస్తూ ఉండండి. ఓకే, మనందరం కూడా 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని ఈరోజు మనం సమావేశం ముగిద్దాము. ఓకే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ హరే రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే హరే రామ హరే రామ 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 హరే హరే శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవ్ జై కోటి వైష్ణవ భక్త బృంద ఏకాదశి మహామహోత్సవ की जय. జై వైష్ణవ భక్త బృంద की जय. జై పంచకల్పతరుభ్యశ్చ కృపా పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ శ్రీ కృష్ణ